యాక్చువల్‌గా ఈ రిజరెక్షన్ అంటే ఏమనుకుంటున్నారు? రిజరెక్షన్ అంటే ఏంటి? రిజరెక్షన్ అంటే ఏంటి? యెస్, ఎవరైనా? రిజరెక్షన్ అంటే ఏంటి? యెస్, మనం ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నాం. యెస్, రిజరెక్షన్ అంటే ఏంటి? ఎవరైనా రిజరెక్షన్ అంటే ఏంటి? ఏమనుకుంటున్నారు రిజరెక్షన్ అంటే? యెస్, దేవుడు తిరిగి లేచాడు. ఎస్, యేసయ్య గుడ్ ఫ్రైడే రోజుని మనందరి కోసం ఆయన శిలువలో మరణించి మన కోసము ఆయన రక్తము కాచి ఆయన మూడో దినం అది సండే రోజుని ఏం చేశారు? ఆయన తిరిగి మన కోసం లేచారు. ఆయన మన కోసం లేచి అంటే ఆయన విజయం తీసుకొచ్చారు. దేని మీద విజయం తీసుకొచ్చారు? మరణం మీద విజయం తీసుకొచ్చారు. మరణం మీద విజయం తీసుకొచ్చే దేవుడు మనందరికీ జీవం ఇచ్చినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. అదే నమ్మకంతో మనం ఉన్నాం. మనం ఈరోజు బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప, ఆయన చేసిన త్యాగము, ఆయన మన కోసము ఆ సిలువలో ఆయన మన కోసం రక్తం కాచారు. సో అద్భుతం. ఆ సిలువ కోసం మనం ధ్యానిస్తే అద్భుతం. 7 మాటలు మనం చూసాం గుడ్ ఫ్రైడే రోజుని. 7 మాటలు యేసయ్య పలికాడు. పలికిన మాటల్లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, ఎంత సమాధానం ఉంది, ప్రేమ మనకు కనపడుతుంది ఆ మాటల్లో. సో దేవుడు ఈ 7 మాటల ద్వారా మనకు దేవుడు అనేక విషయాలు తెలుసు. ఆయన మాట్లాడింది కేవలం 7 మాటలే మాత్రమే మాట్లాడేసారు, కానీ ఆ 7 మాటల్లో ఎంత శక్తి ఉందండి. ధ్యానిస్తే ఎంత శక్తి ఉంది. ఆ శక్తిని మనం పొందుకోగలం. సో దేవుడు ఆ శిలువ మీద మరణించి 2 దినాలు అంటే మూడో దినం అంటే ఆదివారం రోజు ఆయన తిరిగి లేచాడు. మనందరి కోసం తిరిగి లేచాడు. మనందరి కోసం తిరిగి చేశాడు. మనకు ఒక జీవం ఇస్తున్నారు. మరణం తర్వాత మనకి ఏదైతే ఇంకొక మరణం ఉందో ఆ మరణం నుంచి మనకు దేవుడు విజయం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన దాన్ని ఏం చేశారు? దాన్ని ఓడించారు. ఎవరిని ఓడించారు? మరణాన్ని ఓడించాడు. సో ఓకే, హిస్టరీలోకి వెళ్ళిపోదాం. మనం హిస్టరీలోకి వెళ్ళి అసలు ఎందుకు ఈ రిజరెక్షన్ వచ్చింది, ఈ రిజరెక్షన్ నుంచి మనము దేవుడు ఈరోజు మనకి ఏ పాఠం నేర్పించబోతున్నాడో మనం చూద్దాం. యాక్చువల్గా దేవుడు అంటండి అందంగా తయారు చేసుకున్నాడంటే దేవుని రాజ్యం ఆయన అందంగా తయారు చేసుకుని అక్కడ దేవదూతలను పెట్టాడంటండి. చాలా ఏంజల్స్ ఉన్నాయంట. చాలా ఏంజల్స్ని దేవుడు అక్కడ పరలోకంలో దేవుడు పెట్టుకున్నాడు. అంటే దేవుని రాజ్యంలో ఆయన పెట్టుకున్నాడు. ఒక స్థలం ఉంది. ఆ స్థలం అది ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే దేవుని రాజ్యం ఎంత అందంగా ఉంటుందో ఒకసారి దేవుడు అక్కడ ఉంటే, దేవుడు వెలుగు అక్కడ ఉంటే ఇంకా ఏముంటుంది? ఇంకా పాపం ఉండగలదా? పాపము ఇంకా ఏ దుష్టశక్తులు ఆయన దగ్గర ఉండలేవు. అంటే పరలోకం ఎంత పరిశుద్ధంగా ఉందో మనకు అర్థమవుతుంది. పరిశుద్ధము, అక్కడ దేవదూతలు దినము అక్కడ ప్రార్థన చేస్తున్నాయి. దినము దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఏమని స్తుతిస్తున్నాయి? పరిశుద్ధుడు అని అక్కడ వారు ఆరాధిస్తున్నాయి. ఆ దేవదూతలు ఆరాధిస్తున్నాయి. ప్రతి నిమిషము దేవుని గొప్పతనం ఏంటో ఆ దేవదూతలకు తెలుసు. దేవుని గొప్పదనం, దేవుని శక్తి ఏంటో ఆ దేవతలకు తెలుసు. సో ఈ దేవదూతల మధ్య ఇంకొక దేవదూత ఉన్నాడు. అదే లూసిఫర్. దేవుడు అందంగా తయారు చేసుకుని లూసిఫర్ని అక్కడ పెట్టాడు. సో ఆ లూసిఫర్ ఇంకి ఒక అధికారం ఇచ్చాడు దేవుడు. అధికారం ఏంటంటే ఇక్కడ రాజ్యంలో ఉన్న నా రాజ్యంలో ఉన్న దేవుడు అంటున్నాడు, నా రాజ్యంలో ఉన్న ఈ దేవదూతలు ఈ వర్క్ ఎంత నువ్వే మెయింటైన్ చేయాలి లూసిఫర్ అని చెప్పి దేవుడు ఆ లూసిఫర్కి దేవుడు అధికారం ఇచ్చాడు. అంటే లూసిఫర్ని దేవుడు ఎంత అందంగా తయారు చేశాడంటే ఆ రాజ్యంలో ఎలా లూసిఫర్ లాంటి వాడు ఎవ్వరూ లేరంట. అంత అందంగా దేవుడు తయారు చేశాడు. అక్కడ ఉన్న ప్రెషియస్ స్టోన్స్తో ఆ లూసిఫర్ తయారుపడ్డాడు. ప్రెషియస్ స్టోన్స్. బాగా తెలివైనవాడు. దేవుడు అంత నాలెడ్జ్ దేవుడు నాలెడ్జ్ ఇచ్చాడు. సో ఆ లూసిఫరు ఆ తెలివిని పొందుకున్నాడు, ప్లస్ ఇంకా అందాన్ని పొందుకున్నాడు, రాజ్యంలో ఉన్నాడు, అధికారం దేవుడు ఇచ్చాడు. అధికారంతో దేవదూతల్ని ఇంకా ఉన్న ఆ రాజ్యంలో దేవుని రాజ్యంలో ఉన్న పనిలో చాలా బిజీగా ఉన్నాడు. కానీ ఒక దినం అంట వాడికి ఒక ఆశ కలిగిందంట. ఆశ ఏంటంటే నేను దేవుని స్థానం తీసుకోవాలనుకున్నాడంట. నేను దేవుడిలాగా అయిపోవాలనుకున్నాడంట. ఆ దేవుని శక్తిని పొందుకోవాలనుకున్నాడు. దేవుని ఆ సీట్ ఏదైతే సీటు దేవుడికి ఉందో ఆ సీటు ఆక్యుపై చేసుకోవాలని ఒక తలంపు వచ్చింది. సో ఆ తలంపుతో ఏం చేశాడంట? తిరుగుబాటు చేశాడు.
తిరుగుబాటు. అక్కడున్న ఆ దేవదూతలు, దేవునితో ఉన్న దేవదూతలు అదేవిధంగా ఆ దేవునితో తిరుగుబాటు చేసి దేవుడి మీదే ఒక తిరుగుబాటు తీసుకొచ్చి దేవుణ్ణి ఓడించాలనుకున్నాడు. సో ఇది అంతా ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగింది. ఇట్స్ హ్యాపెండ్ ఇన్ హెవెన్. దేవుని రాజ్యములు ఇదంతా జరిగింది. పెద్ద యుద్ధం జరిగిందట. నార్మల్ కాదు, పెద్ద యుద్ధం జరిగింది. అది దేవుని సన్నిధిలో ఈ లూసిఫర్ నార్మల్ కాదు, ఆ దూతలందరినీ తీసుకొచ్చి ఆడి వేపు పెట్టుకుని ఇంకా నాకే పెద్ద సైన్యం ఉందని చెప్పి దేవుడి మీద తిరుగుబాటు చేసి ఇంకా దేవుడిని ఇబ్బంది పెట్టాడు. అక్కడ ఉన్న దేవదూతలను ఇబ్బంది పెట్టాడు. అంటే అక్కడికి ఏం తీసుకొచ్చాడు? పాపం తీసుకొచ్చాడు. పరలోకంలోకి ఏం తీసుకొచ్చాడు? పాపం తీసుకొచ్చాడు. ఆ పాపం ఏంటండి? అధికారము, గర్వము అక్కడ వచ్చింది. దేవుని స్థానం నేను తీసుకోవాలి, ఈ స్థానంలో నేను నిలబడాలి, ఈ స్థానం నాది, ఇక్కడున్న రాజ్యం అంతా నాది అని ఆశపడ్డాడండి. దేవుడి చేతి ద్వారాగా తయారబడిన ఈ లూసిఫర్ అంటున్నాడు దేవుడి కంట గొప్పవాడిని అనుకున్నాడు. ఎస్, ద పాపం. ఆ పరలోకం ఏమైపోయింది? ఇప్పుడు పాపంతో నిండిపోయింది. దేవుని రాజ్యం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. దేవదూతలు పరిశుద్ధుడు అంటున్నాడంటే అక్కడ ఏ పాపము ఆయన ముందు నిలబడలేదు. అలాంటిది ఇప్పుడు ఆ అపవాది, ఆ లూసిఫర్ ద్వారా ఏమొచ్చింది? పరలోకంలో పాపం అనేది వచ్చేసింది. పాపంతో నిండి ఉంది. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు ఇదేంటి? దేవుడికి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అంత ఇష్టపడి దేవుడు లూసిఫర్ని తయారు చేస్తే ఆశతో, కోరికతో, అసూయతో, ఇంకా గర్వంతో ఏమయ్యాడు? మోసపోయాడు. అక్కడున్న దేవదూతలను కూడా మోసం చేశాడు. సో రాజ్యం అంతా పాపంతో నిండిపోయింది. సో ఇది ఒక వైపు ఇక్కడ పరలోకంలో జరిగిన స్టోరీ ఇది. ఇట్స్ రియల్ స్టోరీ. ఇట్ హ్యాపెండ్. సో పాపము వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? దేవుని రాజ్యంలోకి పాపం వచ్చింది. మనం అనుకుంటాం దేవుని ఆ పరలోకంలో పాపం లేదని మనం అనుకుంటాం. పాపం వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? లూసిఫర్ ద్వారాగానే పాపం అనేది వచ్చింది. సో దేవుడు ఆ ప్లాన్ ఏంటంటే ఈ పరలోకంలో ఉన్న ఈ పాపం పోవాలి. సో ఈ పరలోకంలో ఉన్న పాపం పోవాలంటే ఏదో చేయాలి. సో దేవుడికి ఉన్న క్యాల్కులేషన్స్ తోటి ఒక ప్లాన్ పెట్టుకున్నాడు. ఒక ప్లాన్ వేసాడు. ఈ రాజ్యంలో ఉన్న ఇది పరిశుద్ధమైన స్థలము, నా రాజ్యము పరిశుద్ధమైన స్థలము, ఇందులో ఒక పాపం వచ్చింది, ఈ పాపంని కంప్లీట్గా నేను తొలగించాలని దేవుడు అక్కడ ఆ రోజున డిసైడ్ అయిపోయాడు. జగత్తు పునాది వేయకముందే, ఈ భూమి తయారవ్వకముందే దేవుడు ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఒక స్కెచ్లో దేవుడు వేసుకుని ఒక మైండ్లో పెట్టుకున్నాడు. సో దేవుడి తలంపులు ఏంటో మనకు ఎవరికి తెలియదు. సో దేవుడు ఒక తలంపుతో ముందుకు వెళ్ళిపోతాడు. సో అది ఒక వైపు ఉంటే దేవుడు ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చాడు. మనకు ఆదికాండం స్టార్ట్ అవుతుంది. ఆదికాండము దేవుడు భూమిని చూసినప్పుడు అదంతా చీకటిగా ఉంది. చీకటిగా ఉన్నప్పుడు దేవుడు వెలుగు ఆ భూమి మీద వచ్చింది. ఆ భూమి చిన్న పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారాగా అక్కడ అన్నీ మనకి జరిగిన విషయాలన్నీ మనకు అక్కడ కనపడతాయి. సో ఫస్ట్ చాప్టర్ అంతా మనం చూస్తే క్రియేషన్స్ కోసం కనపడతాయి. పక్షులు ఎలాగొచ్చాయి, జంతువులు ఎలాగొచ్చాయి, ఇంకా చెట్లు ఎలాగొచ్చాయి, ఇంకా సీజన్స్ ఎలాగొచ్చింది, సమ్మర్, వింటర్, ఇవన్నీ ఎలాగొచ్చాయో అవన్నీ ఆదికాండంలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయిపించాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ అప్. ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్ చదివితే మనకు అన్ని అర్థమవుతాయి. ఈ క్రియేషన్ ఎలా వచ్చింది, భూమి అనేది ఎలా తయారైంది, వెలుగు ఎలాగొచ్చింది, సూర్యుడు ఎలాగొచ్చాడు, చంద్రుడు వచ్చాడు, నక్షత్రాలు ఎలాగొచ్చాయి, ఇవన్నీ యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, హెవెన్స్ ఉన్నాయి. చాలా హెవెన్స్ ఉన్నాయి. ఆ హెవెన్స్ 1, 2, 3, 4 ఆ హెవెన్స్ కోసం రాయబడి ఉన్నాయి. అంటే దేవుడు తయారు చేసినప్పుడు ఈ భూమిని తయారు చేసినప్పుడు ఏం పెట్టాడు? పరలోకాలను కూడా పెట్టాడని, చాలా పరలోకాలు. సో ఆది యందు దేవుడు భూమిని ఆకాశంని సృజించాడని అన్నాడు అక్కడ. అంటే ఇట్స్ రిటన్ ఇన్ దట్ గాడ్ హెస్ బిల్ట్ వాట్ గాడ్ హెస్ క్రియేటెడ్ ద ఎర్త్ అండ్ ద హెవెన్ అని ఉంది. సో హెవెన్ అంటే పరలోకాలు దేవుడు ఆ రోజుని దేవుడు తయారు చేస్తాడు. సో ఇదంతా తయారు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఏదో తాట దేవుడు పెట్టుకోవడం, అది పరిశుద్ధ స్థలంగా దేవుడు పెట్టుకున్నాడు. అంటే అప్పుడు ఒకే మానవుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఒక మానవుడు ఒక్కడనే తయారు చేసుకోవాలి. కానీ భూమి అంతా దేవుడికి అంటే అదంతా అవసరం లేదు. ఓన్లీ స్మాల్ పార్ట్ ఈజ్ ఎనఫ్. ఆ టైంలో స్మాల్ పార్ట్ ఎనఫ్ కాబట్టి దేవుడు ఏంటో ఏదో తాట దేవుడు తయారు చేసుకుని ఒక ఏదో తోట దేవుడు తయారు చేసుకుని అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఫస్ట్ కుండా దేవుడు ఏమంటాడంటే ఏం తయారు చేశాడంట?
మానవుడిని ఏం చేశాడు అంటున్నాడు. అదే కదా ఒకసారి మనం చదువుకుందాం, ఏదైనా తోటలోకి వెళ్దాం. ఏదైనా తోటలో దేవుడు ఏమంటున్నాడంటే మొదటి చాప్టర్ మనం చదువుకుంటే మనం ఆల్రెడీ విన్నాం, చాలా విన్నాం, కానీ ఈరోజు నేను కొత్తది ఇందులోంచి నేను తీసుకురావాలని కూర్చున్నాను. బట్ ఇయర్ ఫస్ట్ మనకు ఒక రీక్యాప్, వీ నీడ్ టు హ్యావ్ అ రీక్యాప్. ఆ రీక్యాప్లో ఏంటంటే మొదటి ఫస్ట్ చాప్టర్ 26 వర్స్ మనం చదువుకుంటే, ఫస్ట్ చాప్టర్ 26 వర్స్ మనం చదువుకుంటే అక్కడ ఏం జరుగుతుందమ్మా? గాడ్ సెడ్, yes, చదువు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదును. అంటే దేవుడు ఏమన్నాడు? నరుడిని చేయాలనుకున్నాడు. దేవుడు నరుడిని చేయాలనుకున్నాడు. సో ఈ నరుడు చదువు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త సో భూమిని ఆయన స్వరూపంలో ఆయన పోలికలతో దేవుడు ఏమనుకున్నాడు? దేవుడు తయారు చేసుకున్నాడు, ఒక నరుడిని తయారు చేసుకున్నాడు. సో యూ వాంటెడ్ టు బిల్డ్ అ మ్యాన్ కైండ్. ఇంగ్లీష్లో రాయబడి మ్యాన్ కైండ్ అని రాయబడి ఉంది. మ్యాన్ కైండ్ అంటే ఇప్పుడు ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో అని ఇక్కడ 1:26 రాయబడి ఉందంటే దానికి అర్థం ఏంటి? ఆయన రూపం, ఆయన స్వరూపం అంటే ఇప్పుడు నరుడు ఎలా ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆయన రూపం, ఆయన స్వరూపం అంటే ఏంటి? ఆయన ఆత్మ రూపమే కదా. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. సో ఆత్మ అయి ఉన్నాడు అంటే ఆయన రూపము, ఆయన స్వరూపం అంటే మానవుడు. నరుడు ఎలా ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. సేమ్ ఎగ్జాక్ట్లీ దేవుడు ఎలా ఉన్నాడు, ఏ విధంగా అయితే ఉన్నాడు, అదే విధంగా మానవుడు కూడా, ఈ నరుడు కూడా అలాగే ఉన్నాడు. సో ఈజ్ అ స్పిరిట్. ఆత్మ రూపంలో మా నరుడు ఉంటాడు. సో అదొక ఫస్ట్ చాప్టర్లో అక్కడ రాయబడి ఉంది. ఫస్ట్ చాప్టర్లో అక్కడ రాయబడి ఉంది కదా. సో మనం ఏం తెలుసుకున్నాం? ఆయన ఏమై ఉన్నాడు? నరుడు ఏమై ఉన్నాడు? దేవుని స్వరూపం అంటే ఆత్మ అయి ఉన్నాడని మనకు అక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. సో సెకండ్ చాప్టర్లోకి వెళ్తే, సెకండ్ చాప్టర్లో దేవుడు ఏమనుకున్నాడంటే, లేదు నేను మానవుడిని తయారు చేయాలి. ఇందులోకి ఒక మట్టితో దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక మట్టితో దేవుడు అక్కడ తయారు చేస్తున్నాడు. 2:7 మనం చదువుకుంటే అక్కడ ఏం చూద్దామమ్మా? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, చూడు, నేల మట్టితో దేవుడు ఏమంటున్నాడు? నరుడిని నిర్మించాడు. దేంతో? నేల మట్టితో అన్నాడు. సో అక్కడ ఆయన పోలికతో ఆత్మ వచ్చింది. అంటే ఇది నరుడిని దేవుడు తయారు చేస్తాడు. సో ఇట్స్ అ స్పిరిట్. సో దీనికి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్ దేవుడు తయారు చేసింది ఏంటంటే ఆత్మ దేవుడు తయారు చేశాడు. సో సెకండ్ చాప్టర్లోకి రాగానే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక నరుడిని తయారు చేశాడు. అది ఎలాగంటే మట్టితో తయారు చేశాడు. మట్టితో ఒక పోలికని, ఒక బాడీని తయారు చేశాడు. ఆ బాడీని తయారు చేసి ఏమంటున్నాడు చూడండి? బాడీని తయారు చేసి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే అక్కడ ఆగాలి. ఓకే, బాడీని తయారు చేసి చెప్పాం. నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువుని ఊదగా. ఓకే, అక్కడ ఏమన్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ నోస్ట్రల్ నుంచి ఏం చేస్తున్నాడు? జీవ వాయువుల్ని ఏం చేస్తున్నాడు? ఊదాడంటే జీవవాయువుల్ని ఊదాడంటే దిస్ లైఫ్ ఉంది. లైఫ్ తీసుకొచ్చాడు. ఎస్ ఇంగ్లీష్ బైబిల్ ఇట్ క్లియర్స్లీ జీవవాయువులు అంటే దానికి అర్థం ఏంటంటే అది ఈ బ్రీత్ ఇంటూ హిస్ నోస్ట్రిల్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్. ఇట్స్ లైఫ్ అంటే జీవం అనేది ఆయనలోకి తీసుకొచ్చాడు. దేనిలోకి తీసుకొచ్చాడు? ఆ మట్టితో తయారబడిన నరుడిలోకి ఏం తీసుకొచ్చాడు? జీవం తీసుకొచ్చాడు. ఈ బ్రాట్ ద లైఫ్. బట్ నాకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను, ఈ లైఫ్ అనేది ఎక్కడున్నది? లైఫ్ ఎక్కడుంటుంది? ఎస్ లైఫ్ ఎక్కడుంటుంది? అబ్బో, లైఫ్ ఎక్కడుంటుంది? జీవం ఎక్కడుంటుంది? అకార్డింగ్ టు ద బైబిల్, according to the Christianity, where is life? ఈ లైఫ్ అనేది, జీవం అనేది ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం? అప్పో లేవికాండము 17, లేవికాండము 17:11 మనం చదువుకుంటే వేర్ ఇస్ లైఫ్? లేవికాండము 17:11 చదువుకుంటే ఎస్ చదవమ్మా. వాని క్రింద నుండిన ఏ వస్తువైనను ముట్టు ప్రతివాడును. లేవికాండము 17:11 17th chapter 11th verse చదువుకుందాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయిటకై దాని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తంలో ఏముంది? ప్రాణము. సో జీవం దేంట్లో ఉంది? రక్తంలో ఉంది. రక్తంలో జీవం ఉంది. సో when God breathed inside
దిస్ హ్యూమన్ బీయింగ్ అంటే మట్టితో తయారు చేయబడిన ఈ ఈ ఈ ఈ ఈ నరుడిని ఎప్పుడైతే దేవుడు తయారు చేశాడు, ఫస్ట్ దేవుడు తయారు చేశాడు ఒక ఆత్మని దేవుడు తయారు చేశాడు. ఎస్ బిల్ట్ ఫస్ట్ క్రియేటెడ్ వన్ ఆత్మని దేవుడు తయారు చేశాడు. ఆయన పోలికతో దేవుడు తయారు చేశాడు. దట్స్ ద ఫస్ట్ చాప్టర్. బట్ సెకండ్ చాప్టర్లో అతను ఏమంటున్నాడంటే ఆయన నిర్మించాడు, మట్టితో నిర్మించాడు. ఆ మట్టితో నిర్మించిన ఆ నరుడిలోకి దేవుడు ఏం పంపించాడు? జీవం పంపించాడు. అంటే జీవవాయువులు దానిలోకి పంపించాడు. అంటే జీవవాయువులు అంటే ఏంటి? బ్లడ్. He sent the blood through the nose. బ్లడ్ అది లోపలికి వెళ్ళింది. జస్ట్ బ్రెత్ ఇన్సైడ్ అంతే. సో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవం ఎక్కడుంది? బ్లడ్లో ఉంది. సో బ్లడ్ ఎక్కడికి వెళ్ళింది? బాడీలోకి వెళ్ళింది. ఇట్ వెంట్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. సో ఆ బ్లడ్తో ఆయన నిండి ఉన్నాడు. సో ద బ్లడ్ గోస్ దేర్. సో మనము పాత నిబంధన మనం చదువుకుంటే ఎక్కడ చూసినా బ్లడ్ 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 బ్లడ్డే. ఎస్ వి సీ బ్లడ్ ఎవ్రీవేర్. బ్లడ్. దీనికి బలి అర్పించండి, దీనికి బలి అర్పించండి, బలి అర్పించండి, బలి అర్పించండి అని అంటారు. సో చూసేవారు కూడా ఏమనుకుంటారంటే, వినేవారు చదివేవారు కూడా అంటే ఏంటి ఈ దేవుడు ఎప్పుడు రక్తాన్నే కోరుకుంటున్నాడు, రక్తమే కోరుకుంటున్నాడు అంటే ఎస్ అనుకోవచ్చు. అది తప్పుగా మనం అది ఈ బైబిల్ అర్థం కాని వారు ఏంటంటే దాని మీద కామెంట్ చేయవచ్చు, లేదా దాని మీద ఏదో ఒక విమర్శను తీసుకురావచ్చు. బట్ ఇట్స్ లైక్ ఆ బ్లడ్ అనేది దేవుడు ఊరికనే కోరుకోలే. దేవుడు ఆ బ్లడ్ని కోరుకోలేదు. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ బ్లడ్. అంటే ఆ బ్లడ్ నుంచి దేవుడు ఒక ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయాలనుకుంటున్నాడు. ఆ ప్రాబ్లం ఏంటంటే పరలోకంలో ఏముంది? ఒక పాపం ఉంది. ఆ పాపంని దేవుడు తొలగించాలనుకుంటున్నాడు. కంప్లీట్గా దాన్ని వాష్ చేయాలనుకుంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ రెండోది ఏంటంటే ఈ పాపం ఏదైతే ఉందో కంప్లీట్గా తీసేయాలి. ఆ పాపం అనేది ఇంకా ఉండకూడదు. ఆ పాపం అనేది కంప్లీట్గా తొలగించాలని దేవుడు అనుకున్నాడు. సో ఇట్స్ అ బిగ్ సిన్. ఆ బిగ్ సిన్ ఏంటి? భయంకరమైన పెద్ద పాపం ఏంటి? అపవాది తీసుకొచ్చిన పాపం. అదే మెయిన్ టార్గెట్. దాన్ని కంప్లీట్గా దేవుడు వాష్ అవుట్ చేసుకోవాలనుకున్నాడు. సో అది ఏంటది? తిరుగుబాటు. ఈ తిరుగుబాటు నుంచి దేవుడు విడుదల. అంటే ఆ దేవుని రాజ్యంలో ఈ తిరుగుబాటు ఉండకూడదు. ఇంకా ఈ తిరుగుబాటుకి హెండ్ చేసేయాలనుకున్నాడు దేవుడు. ఇంకా ఈ తిరుగుబాటు అనేది ఇంకెవరు మాట్లాడకూడదు. ఇలాంటి పాపం మళ్ళీ తిరిగి రాకూడదు. ఈ పాపం అనేది అలా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ తిరుగుబాటు చేశాడు కాబట్టి అక్కడ ఆల్రెడీ పాపం ఉంది కాబట్టి, సో పాపము దేవుని రాజ్యంలో పాపం ఉందంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని రాజ్యంలో పాపం ఉందంటే దానికి అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? ఇఫ్ దేర్ ఇస్ అ సిన్, పాపం అంటే దానికి అర్థం ఏంటి? కమాన్, యాక్టివ్గా ఉండండి. ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ యూ సంథింగ్. పాపం ఉంటే ఎవరు ఉంటారు? అపవాది ఉంటాడు. అంతే. పరిశుద్ధమైన స్థలంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. సో పాపం ఉంటే ఎవరు ఉంటారు? అపవాది ఉంటాడు. ఇప్పుడు పరలోకంలో పాపం ఉందంటే దానికి అర్థం ఏంటి? అపవాది ఉన్నాడు. సో వాడు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వెళ్ళివాడంట పరలోకంకి. ఎప్పుడు టైం దొరికితే దేవుడి దగ్గరికి వెళ్ళి నుంచునివాడంట. అంటే దేవదూతలతో పాటు వీడు కూడా ఉండేవాడంట అక్కడ. అందుకనే ఓబు గ్రంథంలో మనకు కనపడుతుంది దేవుడు ఊరంతా తిరిగి ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునితో వాడు మాట్లాడుతున్నాడు. అంటే వాడు తిరుగుబాటు చేస్తాడు, కంప్లైంట్ చేస్తూ ఉంటాడు, మాట్లాడుతాడండి భక్తుల కోసం, వీరి కోసం, వారి కోసం, మోషే కోసము. వీరు ఇంకా అనేక భక్తులు బైబిల్ గ్రంథంలో తప్పులు వారి మీద వేసి, నిందలు వారి మీద వేసి, నిందలు ఎత్తి చూపించేవాడు అంటే దేవుని దగ్గర చూడు, నీ భక్తుడు చూడు ఏ పాపం చేశాడు, నీ భక్తుడు చూడు ఇలా ఉన్నాడు చూడు. అందుకనే మోషే శరీరం కోసం కూడా యూద పత్రికలో అక్కడ పోరాడుతున్నాడు. బట్ మికాయలు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఎస్, పోరాడాడు. ఇట్ వెంట్ వార్. అది మోషే శరీరం, అసలు మోషే మీద ఏదో ఒక నిందేసి, మోషేని బాడీ కావాలని కోరుకున్నాడు అపవాది. సో వాడికి సమయం దొరికినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధిలో నిలబడుతున్నాడు, చేస్తున్నాడు. ఎందుకు? అక్కడ పాపం ఉంది కాబట్టి, పరలోకంలో. సో దేవుడు ఏమనుకున్నాడు? ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ అపవాది ఇంకా ఇక్కడికి ఎంట్రీ రాకుండా చెయ్యాలనుకున్నాడు దేవుడు. అది ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇంకా రాకూడదు, వాడిని ఆపేయాలి, ఇంకా దాంతో అక్కడితో హంతం అయిపోవాలని దేవుడు అనుకున్నాడు. బట్ యూనో వాట్ హ్యాపెన్? ఇంకా ఏదైనా తోటలో దేవుడు ఇది ఏదైనా తోట తయారు చేసి మానవుడిని చూసాం, మానవుడిని అక్కడ పెట్టి అంటున్నాడు, ఇదిగో ఇది మంచి చెడ్డ చెట్టు, ఇంకొకటి ఇంకా జీవ
వృక్షం ఇక్కడ ఉంది. సో ఈ రెండు కాయలు మీరు తినకూడదు, ఈ రెండు చెట్లు మీ దగ్గరికి మీరు దాన్ని తాకకూడదండి. సో ఫస్ట్ మంచి చెడు చెట్టు దగ్గరికి మీరు వెళ్ళకండి, దాని వైపు చూడకండి, దాని మీద ఉన్న కాయలు మీరు తినకండి అని చెప్పి దేవుడు అక్కడ ఎంత వార్నింగ్ ఇస్తారు, స్ట్రిక్ట్ వార్నింగ్ దేవుడు ఇస్తాడు. దేవుని స్ట్రిక్ట్ వార్నింగ్. సో ఇక్కడ క్వశ్చన్ వేస్తారు మీరు, అయ్యో దేవుడికి తెలీదా, మానవుడు తింటాడని దేవుడికి తెలీదా? తెలుసు కదా, ఆదాము అవ్వ తింటారని తెలుసు కదా, తెలుసుండి కూడా దేవుడు ఎందుకు చెట్టు పెట్టాడు? ఎన్నిసార్లు మెసేజ్లు చెప్పినా కానీ అదే క్వశ్చన్ వస్తుంది, అక్కడే ఫుల్ స్టాప్ పెడతాం. ఎందుకు 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 మన జీవితం అంతా ఎందుకు అని అంటాం. ఎందుకు దేవుడు అక్కడ పెట్టాడు, అది దేవుడికి తెలీదా, దేవుడు తెలుసుండి కూడా ఎందుకు చెట్టు పెట్టాడు అని అక్కడ మనం క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం. అసలు ఆదాము అవ్వ అంత పాపం చేస్తున్నప్పుడు మనకి ఎందుకు ఇవన్నీ, వై దిస్ ఆల్ దిస్ జర్నీ, ఈ జర్నీలో దేవుడు ఎందుకు ఆ సిలువ ఎక్కాలి, ఆ సిలువ కోసం ఇవన్నీ శ్రమలు దేవుడు ఎందుకు ఎత్తుకోవాలి, అది ఎందుకు ఆ చెట్టు ఎక్కడ పెట్టుకున్నా ఉంటే సరిపోదుని కదా, అపవాదిని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తే అయిపోదుని కదా, ఎందుకు అపవాదిని అక్కడ ఎందుకు రప్పించాడు దేవుడు అని మనకు ఒక క్వశ్చన్స్ వస్తాయి. యాక్చువల్గా చెప్పాలంటే వాడు తిరుగుబాటు చేసిన తర్వాత వాడు ఎక్కడ పడ్డాడో తెలుసా? భూమి మీద పడ్డాడు. వాడెక్కడా పడలేదు, భూమి మీద పడ్డాడు. ఆ భూమి మీద వాడితో పాటు వీళ్ళందరూ అక్కడ పడ్డాడు. దేవుడికి తెలుసు వాడు ఏదైనా తోట దగ్గరకు వస్తాడని. దట్స్ అ ప్లాన్లో దేవుడికి తెలుసు. ఆడు ఏదైనా తోట దగ్గరకు వస్తాడు, ఏదైనా తోటలో ఉన్న అవని టచ్ చేస్తాడు, అవన్తో పాటు ఆదామును కూడా టచ్ చేస్తాడని దేవుడికి క్లారిటీ ఉంది. దేవుడికి క్లారిటీ లేదనుకోకండి. ఈ నోస్ ఎవ్రీథింగ్. కావాల్సుకుని దేవుడు అక్కడ పెట్టాడు, కావాల్సుకుని దేవుడు అక్కడ రావాలని దేవుడు అక్కడంతా దేవుడి ప్లాన్లో పెట్టాడు, కావాల్సుకుని అక్కడ చెట్టు పెట్టి వార్నింగ్ ఇచ్చాడు, అన్ని దేవుడి ప్లాన్లో పెట్టాడు. కానీ ఇక్కడ దేవుడు చాయిస్ ఇచ్చాడు. ఈజ్ ఆల్వేస్ గివ్స్ ద చాయిస్, ఫ్రీ విల్ చాయిస్ ఇస్తాడు. ఒక చాయిసెస్ అంటే వద్దు అన్నప్పుడు వద్దు అంటాడు, లేదా అని నువ్వు దాన్ని ఇంకా లేదు నాకు కావాలని నువ్వు ముందుకెళ్ళానుకో దేవుడు విడిచిపెట్టేస్తాడు, నీ ఇష్టం అంటాడు దేవుడు. అలాగే దేవుడు చాయిస్ పెట్టాడు. ఎందుకంటే దేవుడు ఎవరిని బలవంతం చేయడు, దేవుడు ఇస్తాడు. దాంట్లోంచి నువ్వు దీవెనలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటాడు. దట్స్ గాడ్. చాయిస్ ఇవ్వకున్నా ఆయన దేవుడు ఎలాగవుతాడు? యూ నీడ్ టు గివ్ ఎ చాయిస్ కదా. చాయిస్ ఇవ్వకున్నా ఆయన గొప్పతనం నీకు ఎలా తెలుస్తుంది? చాయిస్ ఇవ్వకున్నా నువ్వు ఎలాగా ముందుకు వెళ్తావు? హౌ కెన్ యూ నో హిస్ స్ట్రెంగ్త్? ఆ శక్తి మనకు ఆ చాయిస్ ఇస్తేనే మనకు తెలుస్తుంది. అయ్యో దేవుడు నాకు చాయిస్ ఇవ్వలేదు అని మనం క్వశ్చన్స్ వేయవచ్చు. కానీ దేవుడు ఆల్వేస్ గివ్స్ అ చాయిస్. మన జీవితంలో రెండు చాయిస్లు పెడతాడు. నీకు ఇది ఇలా వెళ్తే, ఈ మార్గంలో వెళ్తే ఇలా జరుగుతుంది, ఈ మార్గంలో వెళ్తే నేను ఉంటాను, నీకు దీవెనలు ఉంటాయి, నీ చేయి పట్టుకుని నడిపిస్తానని దేవుడు మనకు తెలియజేస్తాడు. కానీ మనం ఏ చాయిస్ తీసుకుంటామో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే జీవము అనేది ఆ రక్తము ఎవరికి పంపించాడు? దేవుడు మానవులకు పంపించాడు. సో జీవం అనేది ఆ మానవుల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆ మానవుడిలోకి అది వచ్చిందో, అది దేవుడు ఎప్పుడైతే అపవాది ఎప్పుడైతే ఆ పాపం తీసుకొచ్చాడు, దేవుడు అనుకున్నాడు ఇంకా క్రియేట్ చేద్దాం అనుకున్నాడు, నరకాన్ని తయారు చేద్దాం అనుకున్నాడు. అప్పుడే దేవుడు నరకాన్ని తయారు చేసేద్దాం అనుకున్నాడు. సో నరకాన్ని తయారు చేశాడు. నరకాన్ని ఆల్రెడీ ఇన్ని సెన్స్లో దేవుడు ఏం చేశాడంటే ఒక నరకం తయారు చేశాడు. ఆ నరకం ఎవరి కోసము? అపవాది కోసం దేవుడు తయారు చేశాడు. ఇక్కడ పరలోకంలో ఈ పాపం పోవాలి, ఈ పాపంతో పాటు ఉన్న అపవాది కూడా నాశనం అయిపోవాలని దేవుడు ఆల్రెడీ ప్లాన్ పెట్టుకోండి. చాలా చాలా ఇయర్స్ ఈ భూమి పునాది ఎయ్యకు ముందే దేవుడు ఇట్స్ గాడ్స్ ప్లాన్. ఆ గాడ్స్ ప్లాన్ లో దేవుడు అది పెట్టుకున్నాడు. సో ఇది మనకి మత్తయి సువార్త 25:41 ఒకసారి మనం చదువుకుంటే, మత్తయి సువార్త 25:41 ఒక మాట రాయబడి ఉంది. ఎస్ అప్పుడు ఆయన ఎడమ వైపుకు ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూడండి, అవర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ హెవెన్. మనం మర్చిపోకూడదు. మన దేవుని రాజ్యానికి హెవెన్కి ఏంటైనా దేవుడు, పరలోకానికని దేవుడు, నరకానికి దేవుడు కాదు. మీరు అనుకుంటారేమో దేవుడు తయారు చేశాడు కదా నరకము, సో ఆ నరకాన్ని కూడా మన దేవుడు అనుకుంటాం. మనకు కాదు కదా. నరకానికి దేవుడు ఎవరంటే అపవాది. సో అపవాది ఆ నరకంలో ఉంటాడు కాబట్టి వారితో పాటు ఉండే వాళ్ళందరూ వాడికే దేవుడు, ఆ జనాలకి వాడి దేవుడు. సో ఇంకా ఆ నరకం అనేది వాడికే దేవుడు ఇచ్చేసాడు. సరే నరకం. సో నరకంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎవరి బిడ్డలు?
అపవాది బిడ్డలు. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. దే ఆర్ ద సన్స్ ఆఫ్ ద సైటాన్ సన్స్ ఆఫ్ లూసిఫర్ అంటున్నాడు దేవుడు. కానీ పరలోకం అనేది నాది. పరలోకంలోకి ఎవరైతే వస్తారో నా బిడ్డలే అక్కడ చేరుకుంటారు. వాళ్ళ పరలోకంకి నేను దేవుడిని అని అక్కడ దేవుడు తెలుసు. దిస్ ఇస్ ద హిస్టరీ. సో మత్తయి సువార్త 25:41 అది అక్కడ రాయబడింది. నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్కి ఏంటంటే ఆ చెట్టు దగ్గర ఏం జరిగింది ఆ చెట్టు దగ్గర? శోధన అంతేనా? టెంప్టేషన్. శోధనలు వస్తాయి, అందరికీ శోధనలు వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి. సో అపవాది ఏం చేస్తుంది? శోధనలు మనలోకి తీసుకురావాలనుకుంది. ఆయన నుంచి, దేవుడి నుంచి దూరం చేయాలనేది ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది. ఎవ్రీ టైమ్ ఇట్ ప్లాన్స్ ఫర్ ద నెగిటివ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. నెగిటివ్ మన జీవితంలో జరగాలనేది ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ కూడా ఏం చేశాడంటే అవ్వను పట్టుకున్నాడు. దేవుడికి తెలుసు శోధనలు వస్తాయని తెలుసు, అవ్వకి శోధనలు వస్తాయి. కానీ గాడ్ హ్యాస్ టు గివ్ అ రిమైండర్, అలర్ట్ ఇవ్వాలి. దేవుడు అలర్ట్ ఇచ్చాడు. దేవుడు అలర్ట్ ఏంటంటే ఎస్ యు ఆర్ గోయింగ్ టు బి టెంప్టెడ్ త్రూ శోధన. మీ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఏదైనా తోటలో మీరని దేవుడు అక్కడ క్వశ్చన్ వాళ్ళకి తెలియజేశాడు. కానీ తెలియజేసినప్పుడు కానీ అపవాది దేవుడి మీదకే తిరుగుబాటు చేశాడంటే ఈ మానవుడు ఎంత మానవుడు పడిపోతాడని దేవుడికి తెలియదా? ఎస్ హీ నోస్ ఎవ్రీథింగ్. బట్ ద ప్లాన్ ఇస్ దాట్ పరలోకంలో ఉన్న పాపాన్ని తొలగించాలి. దట్స్ అ ప్లాన్ ఇస్ గోయింగ్ అండ్ ఎవ్రీథింగ్ ప్లాన్ ఇస్ గోయింగ్ ఆన్. ఇక్కడ ఈ ప్లాన్ లో దేవుని బిడ్డలైన దేవుడే జీవం తీసుకొచ్చాడంటే దేవుడు ఎంతో ఇష్టపడి ఆయన చేతులతో ఆయన స్వరూపంలో ఒక మానవుడిని తయారు చేసిన, ఒక ఆత్మను తయారు చేశాడు. ఒక ఆత్మతో ఆయన ఒక శరీరమును తయారు చేశాడు. ఆ శరీరంలోకి రక్తం పంపించాడంటే ఇంకెంత ఇబ్బంది పెట్టాలి మానవుడిని? ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు. పరలోకంనే అల్లాడించేవాడు ఈ భూమి మీద ఉన్న ఏదైనా తోటలో ఉన్న మానవుడిని విడిచిపెడతాడా? ఎట్టి పరిస్థితి. అది కూడా దేవుని రూపంలో ఉన్నాడు. దేవదూతలు దేవుని రూపంలో లేదు సుమా. మీరు అనుకుంటారేమో ఆయన దేవదూతలు అన్ని దేవుని రూపంలో. నో. అసలు లూసిఫర్ కోరుకునేది ఏంటంటే ఆయన రూపంలో ఉండాలని కోరుకునేది. కానీ దేవుడు ఏంటంటే మనకిచ్చాడు. అది ఆయన రూపము, ఆయన స్వరూపం మనకిచ్చాడు. వి ఆర్ ద లక్కీయెస్ట్ పీపుల్ బికాస్ మానవుడు అనేది లక్కీ. అందుకనే దానికి కోపంతో అది ఆ రూపం ఎలా మానవుడికి వెళ్ళిపోతుంది? మానవుడినే దేవుడి నుంచి దూరం చేయాలనుకున్నాడు. అందుకని అంటున్నాడు వీడు కూడా ఇక్కడికి వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చి శోధన ఎలా తీసుకొచ్చాడండి? శోధన ఏమో తీసుకొచ్చాడు? అక్కడ చదువుకుంటే మూడు మనం చదువుకుంటే వాడు పలికిన మాట ఒక్కసారి చూడండి. వాడేమంటున్నాడు? యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. 5 చదవమ్మా. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని వారి చెప్పగా. దేవదూతలు అని మీరు తెలుగు బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మీకు చదివితే అక్కడ ఏమని రాయబడని? యూ విల్ బి లైక్ గాడ్. నువ్వు దేవునిలాగా అయిపోతావు అంటున్నాడు. అంటే చూడండి వాడికి ఎంత కసి ఉందో చూడండి. వాడికి ఎంత అసూయతో ఉన్నాడు. వాడు ఎంత బాధతో రగిలిపోతుంది, లోపల రగిలిపోతుంది వాడికి. అంటే వాడు దేవుడు అవ్వాలనుకున్నాడు. వాడి మెయిన్ గోల్ ఏంటంటే పరలోకంలో వాడు ఏమనుకున్నాడు? వాడు దేవుడు అయిపోవాలనుకున్నాడు. అక్కడ ఉన్న రాజ్యానికి దేవుని రాజ్యానికి వాడు దేవుడు అవ్వాలనుకున్నాడు. యూ వాంటెడ్ టు బికమ్ ద గాడ్. అప్పుడు మానవుడి దగ్గరకు వచ్చి అంటున్నాడు నువ్వు దేవుడు అయిపోతావు అంటున్నాడు. ఆడు ఇంకా అది ఎక్కడ తీసుకొచ్చాడు? ఏదైనా తోటలో ఏదైతే పరలోకంలో జరిగిందో అదే వాడు అక్కడ తీసుకొచ్చి శోధిస్తున్నాడు అన్నమాట. అంటున్నాడు మీరు దేవుళ్ళు అయిపోతారు. ఆ పండు తింటే మీరు దేవుళ్ళు అయిపోతారు అంటున్నాడు. చూడండి ఎంత ఆడు ఎలా టెంప్ట్ చేశాడు ఒకసారి మనం చూడండి. టెంప్ట్ చేసి వాడు ఏం చేశాడంటే దేవుడి నుంచి దూరం తీసేసాడు. పడిపోయాడు. వాళ్ళు అందరూ పడిపోయారు. సరే ఇక్కడ ప్రకటన గ్రంథము 14 మనం చదువుకుంటే ఏదైనా తోట ఏదైనా చెట్టుకి ఏం కాయలు? యాపిల్ పండా? ఎస్, అక్కడ రాయబడి ఉందా? మనం చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, పుస్తకాలు చూస్తున్నాం. యాపిల్ పండు కనపడుతుంది. యాపిల్ కనపడుతుంది మనకి. ఒక దాంట్లో ఏమో టమాటాలు కనపడతా ఉంటాయి. టమాటాలు యాపిల్స్ కనపడుతూ ఉంటాయి.
ఈ ఈ పండు తింటే మనము ఇదైపోతామండి. అందరు యాపిల్ తినకూడదా మనం చాలా మంది క్వశ్చన్ వేస్తారు. యాపిల్ ఏమన్నా దేవుడు పెట్టిన ఇదా, మనము తినకూడదా బ్రదర్ అనే క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. బట్ యూనో ఆ చెట్టుకున్న కాయ ఏంటో ఎవరికి తెలియదు. నోబడీ నోస్ వాట్ ఈస్ ద ట్రీ బేర్స్ వాట్ ఫ్రూట్. బట్ ప్రకటన గ్రంథంలో మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ప్రకటన గ్రంథము 14-18 నుంచి మనం చదువుకుంటే, ఎస్, మరి ఒక దూత బలిపీఠం నుండి వెలుపలికి వచ్చెను. అతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల దానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్ల పరికత్వమైనవి. ఏంటది? ద్రాక్ష పండ్ల పరికత్వమైనది అంటే ఆ చెట్టు, ద్రాక్ష పండ్లు కాసే చెట్టు. అంటే ఇట్స్ అ ట్రీ ఆఫ్ వైన్. ఇట్స్ అ ట్రీ ఆఫ్ వైన్. ఎస్ చదవమ్మా. ఆ ట్రీ ఆఫ్ వైన్ లో ఏముంది? ఇంకొకటి ఉంది దాంట్లో రాసాం, ఇంకొకటి. వాట్ దేర్ ఇస్ అ సీక్రెట్ ఇన్ దట్. ఎస్ చదవమ్మా. వాడి అయిన ఆ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్ష తొట్టి పట్టణమునకు వెలుపట తొక్కబడెను. అదేం చేస్తున్నారు? తొక్కుతున్నారంటే ఏం చేస్తున్నారు? తొక్కుతున్నారు. ఎస్, తొక్కుతున్నప్పుడు ఏం జరిగింది? 100 కొసల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్ష తొట్టిలో నుండి రక్తము ప్రవహించింది. రక్తం వచ్చిందంటే దాంట్లోంచి ఏమొచ్చింది? రక్తం. మరి తొక్కుతుంటే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. ఆ చెట్టు ఏమై ఉంది ఇప్పుడు? ఇట్స్ అ వైన్ ట్రీ. ఆ వైన్ ట్రీ నుంచి ఏమొస్తున్నాయి ఇప్పుడు? రక్తం వస్తుంది అంటండి. రక్తం వస్తుంది. ఎస్ there's a blood coming out. Blood is coming out. That's our secret. దేవుడు గాడ్ మనకు ఒక విషయం మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, యేసయ్య ఏం చేశాడంటే, యేసయ్య ఉన్నప్పుడు మనం కొంచెం యేసయ్య మనకి బలారాధన మనం తీసుకుంటున్నాం అంటున్నాడు. ఇది నా రక్తం అన్నాడు. దేని నా రక్తం అంటున్నాడు? ద్రాక్షరసం ఏమన్నాడు? దిస్ ఇస్ మై వైన్, యూ టేక్ ఇట్, దిస్ ఇస్ మై బ్లడ్ అంటున్నాడు. ద్రాక్షరసాన్ని దేవుడు బ్లడ్ అంటున్నాడు. దానికి అర్థం ఏంటి? బికాస్ ఈ ద్రాక్ష నుంచి ఏమొచ్చింది? బ్లడ్. బ్లడ్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ గ్రేప్స్ అండ్ దిస్ ఇస్ మై బ్లడ్. ఇది నా బ్లడ్, ఇది నా రక్తము అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు రక్తం అని తెలుసు. సో ఈ ద్రాక్ష రసంలో ఏముంది? రక్తం ఉంది. ఆ రక్తం ఎవరిది? దేవుని, యేసయ్య రక్తము దాంట్లో ఉంది. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఆదికాండము 9:6 మనం చదువుకుంటే, ఆదికాండము 9:6 మనం చదువుకుంటే, ఎస్ నరుని రక్తమును చిందించు, వాని రక్తము నరుల వలననే చిందింపబడును. ఏలే అనగా, మరి చదవమ్మా, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలే అనగా దేవుడు తన స్వరూపమందు. చూడండి, ఇక్కడ తెలియజేసేది ఏంటంటే మనం ఎవరిని చంపకూడదు. మళ్ళీ ఇంకొకసారి చదవమ్మా. నరుని రక్తమును చిందించు ప్రతి వాని రక్తము నరుని వలననే చిందింపబడును. చూడండి, ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? ఇప్పుడు మెసేజ్ బైబిల్ చదువునా, టిఎల్బి బైబిల్ చదివితే అక్కడ ఏమంటున్నాడంటే, గాడ్ క్రియేటెడ్ హూ ద మ్యాన్. అంటే మనిషిని దేవుడు తయారు చేశాడు. కాబట్టి మనిషి ఎవరి రూపంలో ఉన్నారు? ఇప్పుడు దేవుని స్వరూపంలో, దేవుని రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తిని మనం చంపితే ఎవరిని హర్ట్ చేసినట్టు, ఎవరిని చంపినట్టు? దేవుణ్ణి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుడు తెలియజేసింది ఏంటంటే, మనం ఎవరిని చంపకూడదు, మనుషుల్ని మనము చంపకూడదు. ఎందుకంటే ఆయన రూపం, ఆయన స్వరూపంలో మానవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు అది తెలియజేస్తున్నాడు. యూ షుడ్ నాట్ కిల్ ఎనీబడి, యూ షుడ్ నాట్ మర్డర్ ఎనీబడి, బికాస్ దే ఆర్ ఇన్ ద గాడ్స్ ఇమేజ్. అను దేవుని ఇమేజ్ లో ఉన్నారు. కాబట్టి వారు ఏ పాపం చేసి దేవుడు వారికి తీర్పు చెప్తాడు. ఎందుకంటే ఆయన రూపం, ఆయన స్వరూపంలో ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి తీర్పు చెప్తాడు. కాబట్టి మనం వీఆర్ నాట్ దేర్ టు జడ్జ్ దెమ్. సో అందుకని అంటే దేవుడు వారిని మనం చంపకూడదు, వారి నుంచి రక్తము కారకూడదు. బట్ దట్స్ బైబిల్ సైడ్. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ మనము మెసేజ్ బైబిల్ చూస్తే దీనికి మనకేం తెలియజేస్తుంది? టు బేర్ ద ఫ్రూట్ అంటున్నాడు. టు బేర్ ద ఫ్రూట్. ఆ కంటిన్యూషన్ మనం చదువుకుంటే ఫలము ఇస్తాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, టు లివ్ యాజ్ అ గాడ్లీనెస్ అంటున్నాడు. గాడ్లీనెస్ అంటే దేవునిలా, అంటే దేవుని సన్నిధిలో ఉండటం, అంటే భక్తిగా ఉండటం. సో లావిష్ లైఫ్ అంటే, లావిష్ లైఫ్ అంటే ఏదో ఎంజాయ్ చేయడం కాదు, పాష్ బట్టలు వేసుకుని బయటకు వెళ్ళటం కాదు. లావిష్ లైఫ్ అంటే ఫ్రీడమ్తో
దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుని పోలికలతో మనము ఫ్రీడంతో నిలబడతాం అని దేవుడు, ఆయన దైవత్వంతో మనము ముందుకు వెళ్ళడం అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. రెండు విషయాలు చేస్తున్నాడు, బేర్ ఫ్రూట్, ఆయన ఫలాలు మనము ఫలాలు ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే బేర్ ఫ్రూట్ అండ్ ఫలాలు. రెండోది గాడ్లీనెస్, భక్తితో మనం జీవించాలని అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఆదికాండము 9:6తో ఆయన స్వరూపం, ఆయన రూపంలో తయారపడడం కాబట్టి. సో అంటే ఇక్కడ దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ బాడీ, ఈ శరీరం ఏదైతే మనకు ఉందో ఇప్పుడు, ఈ శరీరం ఏంటంటే దేవుని రక్తము హోల్డ్ చేసే కెపాసిటీ ఉంది. అంటే దేవుని రక్తం మనం హోల్డ్ చేయగలమా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మానవుడిలోకి దేవుని రక్తం ఎలా రాగలదండి? అది హోల్డ్ చేయాలంటే చాలా కష్టం. కానీ ఆయన నోస్ట్రోల్ తోటి, ఆయన ముక్కుల్లోంచి, మానవుడి ముక్కుల్లోంచి ఏం పంపించాడు? జీవవాయువులను పంపించాడు. జీవవాయువుల్లోంచి ఏమొచ్చింది? రక్తం అనేది, జీవం అనేది, ప్రాణం అనేది మానవుడిలోకి వచ్చింది. అంటే ఈ బాడీ, ఈ శరీరం ఏం చేస్తుందంటే ఇప్పుడు దేవుని రక్తాన్ని ఏం చేస్తుంది? హోల్డ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏబుల్ టు హోల్డ్. ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు హోల్డ్. ఇప్పుడు ఈ రక్తం ఏమైంది? ఈ రక్తం ఏమైంది? ఇప్పుడు ఎప్పుడైతే ఏదైనా తోటలో పాపం చేశారో ఈ రక్తం ఏమైపోయింది? కరప్ట్ అయిపోయింది. పాపం అనేది రక్తంలోకి వచ్చేసింది. అందుకునే దేవుడు ఏమంటాడంటే, మీరు బలి అర్పించండి. బలి అర్పిస్తే మీలో ఉన్న ఆ చెడు, మీలో ఉన్న పాపం, మీ రక్తంలో, మీ జీవంలో, మీ రక్తంలో ఉన్న పాపం పోవాలంటే గొర్రె పిల్లని మీరు బలరించమన్నారు, లేకపోతే ఎద్దును, లేకపోతే దేన్నో దాన్ని మీరు బలరించమన్నారు. దాని రక్తం ద్వారా అయినా కానీ మీలో ఉన్న ఏదైతే మచ్చ ఉందో, మీలో ఉన్న ఏదైతే పాపం మీ రక్తంలో ఉందో అది పోతుందని దేవుడు తెలియజేశాడు. అది రక్తంతో, ముళ్ళుతోనే తీస్తాం. అందుకనే నీ రక్తంలో ఉన్న పాపం పోవాలంటే ఇంకొక దాన్ని బలి అర్పించాలి. ఇంకొక దాన్ని బలి అర్పించాలి. సో ఆ రక్తం నీలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేస్తుందేమో, నీలో ఉన్న పాపం పోతుందేమో దేవుడు పెట్టాడు. అది కానీ జరిగిందా? జనం ఏం చేస్తున్నారు? అదే పాపం కంటిన్యూ చేస్తున్నారు, అదే పాపం కంటిన్యూ. సో ఇట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. అది జరగలే. బట్ ఫర్ సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ ఇట్ వెంట్ ఆన్, బట్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. సో ఇంకా నాలుగో విషయం ఇక్కడ మీకు తెలియజేయాలనుకుంటున్నానంటే, సో ఈ పాపాన్ని ఎలా డీల్ చేయాలి, ఈ పాపాన్ని ఎలా తొలగించాలని దేవుడు ఇంకా ప్లాన్లోనే ముందుగా. సో దేవుడు ఏం తీసుకొచ్చాడు? ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం ద్వారాగా మనం పాపం పోతుందంటే పోతుంది. దాన్ని పాటిస్తే, క్రమంగా దాన్ని పాటిస్తే కంపల్సరిగా దాంట్లో ఉన్న పాపం అంతా పోతుంది. బట్ దాన్ని మనం పాటించలేం. ఆ ధర్మశాస్త్రం ఉన్నది కొట్టివేయలేదు. అది ధర్మశాస్త్రం ఉంది, కానీ ఆ ధర్మశాస్త్రం ఉన్న పదాజ్ఞలు మనం కరెక్ట్గా మనం మెయింటైన్ చేయగలమా? కానీ వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ ఆల్ కరెక్ట్లీ. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మెయింటైన్, అంటే అది కరెక్ట్గా మనం మెయింటైన్ చేసామంటే ఖచ్చితంగా మనము దాని నుంచి విడుదల పొందుకుంటాం. కానీ అది మనం మెయింటైన్ చేయలేము. సో ఆ ధర్మశాస్త్రం తీసుకొచ్చినప్పుడు కూడా ఆ సొల్యూషన్ ఏంటంటే ద షెడ్ ఆఫ్ ద బ్లడ్, అంటే జంతువుల్ని బలి అర్పించమని దేవుడు అక్కడ మోషే ద్వారాగా తెలియజేశాడు. బలిపీఠం కట్టమన్నాడు. బలిపీఠం కట్టినప్పుడు అక్కడ బలి అర్పించమన్నాడు. ఏనది బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ప్లాన్ యాక్చువల్గా. ఆ ప్లాన్ మాత్రం అక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఇది సాల్వ్ చేయడానికి దేవుడు ఏం చేశాడని యోహాను సువార్త 19:11 దేవుడు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 19:11 దేవుడు పలికిన మాట. ఎస్, చదవమ్మా. 19:11. అందుకు యేసు, పైనుండి మీకు ఇయ్యబడి ఉంటే గాని తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించువానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి మళ్ళీ చదవమ్మా. యోహాను సువార్త 19:11. ఎస్, చదవ. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. సో వాట్ ఈస్ సేయింగ్ దట్ బ్లడ్ ఆఫ్ జీసస్, ఆయన రక్తం ద్వారాగానే నీకున్న ఏంటి ఆ పాపం అనేది పోతానని దేవుడు తెలుస్తుంది. అంటే పైన వాడు అంటే దేవుడు ఎవరిని పంపించాడు? యేసయ్యని పంపించాడు. ఆయన రక్తం ద్వారాగానే నీకేమవుతుంది? అది శుద్ధి వస్తుంది, నీలో ఉన్న పాపం అనేది పోతుందని దేవుడు అక్కడ తెలియజేస్తుంది. దట్స్ ద గ్రేటెస్ట్ ప్లాన్, దట్స్ ద ప్లాన్. ఆ ప్లాన్ అని దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం దేవుడు తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం నువ్వు కఠినంగా దాన్ని పాటిస్తే ఖచ్చితంగా నీకు విడుదల వస్తుంది అంటున్నాడు దేవుడు. కానీ అది ఎవరు పాటించలేదు. ఈ యూదులు యాజకులు ఏం చేశారంటే ఆ 10 ఆజ్ఞలు, ఎన్ని ఆజ్ఞలు చేశారు? 600 ఆజ్ఞలు చేశారంటే 600 ఆజ్ఞలు. ఇంకా
ఇంకా ప్రతి విషయం కాక ఒక ఆజ్ఞ పెట్టేసుకున్నారు వాళ్ళు. 600 ఆజ్ఞలు వారు పెట్టుకుని వారు కన్ఫ్యూజ్ అయిపోయి అసలైన మర్చిపోయి అసలైన చేయకుండా వారు ఏం చేశారంటే ఈ ఏదైతే చేయకూడదో అవన్నీ చేస్తాం మొదలు పెట్టారు. సో అలాగ వారు దేవునికి ఆజ్ఞలు అనేది అది వర్కౌట్ అయ్యింది. ఈ షెడ్డింగ్ బ్లడ్ అంటే రక్తము బల్లర్పిస్తామంటే వాళ్ళు తీసుకెళ్తున్నారు, వారు పస్కా పండుగని వారు బల్లర్పిస్తున్నారు, మళ్ళీ అదే పాపం చేస్తున్నారు, మళ్ళీ తీసుకెళ్తున్నారు, మళ్ళీ బల్లర్పిస్తున్నారు, మళ్ళీ అదే పాపం చేస్తున్నారు. కానీ అవన్నీ అది కూడా వర్కౌట్ అవ్వాలి, అది గ్రేట్ ప్లాన్లో. కానీ ఇంకా దేవుడు అంటున్నాడు ఈ గ్రేట్ ప్లాన్లో యేసయ్య రావాలి, ఈ గ్రేట్ ప్లాన్లో యేసయ్య. అందుకని యేసయ్య అంటున్నాడు ఈ ప్లాన్లో రక్తం ద్వారాగా, ఆయన రక్తం ద్వారాగానే నీలో ఈ బ్లడ్లోకి ఏదైతే పాపం వచ్చిందో ఏదైనా తోటలో ఈ రక్తంలో ఉన్న ఈ పాపం పోవాలంటే యేసయ్య రక్తము రావాలి, యేసయ్య రక్తం రావాలి, యేసయ్య రక్తం ద్వారాగానే అది పోతుందని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఓకే, 5th పార్ట్ మనం వెళ్ళిపోతున్నాం. సో ఈ బ్లడ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయిపోయింది కదా, మనం తెలుసుకున్నాం. ఏదైతే జీవ వాయువులు దేవుడు యూదాడు, ఏదైతే రక్తం మనలోకి వచ్చింది పరిశుద్ధమైన రక్తంలో ఏమైపోయింది, కరెక్ట్ అయిపోయింది. ఇక్కడ మానవుడు ఏదైనా తోటలోనే కరెక్ట్ అయిపోయింది, అది పరలోకంలో కూడా ఆల్రెడీ కరప్ట్ అయిపోయి ఉంది, ఇట్స్ ఆల్రెడీ కరప్టెడ్ అయిపోయి ఉంది. సో దీనికి కంప్లీట్ సొల్యూషన్ దేవుడు తీసుకురావాలని దేవుడు ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఈ బ్లడ్ ఇప్పుడు ఎలా ఉండాలంటే, ఈ బ్లడ్ ఎలా ఉండాలంటే లోపటి నుంచి రక్తం వచ్చేయాలి బయటికి. లోపటి నుంచి రక్తం బయటకు వచ్చేయాలంటే ఏం చేయాలి, నరం కోసేయాలి. నరం కోసేస్తే ఏమవుతుంది, బ్లడ్ అంతా వచ్చేస్తుంది. అందుకే చాలా మంది సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు కదా, చచ్చిపోవాలంటే ఏం చేస్తారు, ఒక కట్ చేస్తే చాలు, నర్రం కట్ అయిందంటే మెయిన్ నర్రం కట్ అయిందని బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంక బ్లడ్ అంతా ప్రాణం లేదు, జీవం లేదు, అవుట్, నువ్వు డెడ్ అయిపోతావు అక్కడ. సో అది రక్తం అంతా బయటకు వచ్చేయాలి, ఇంకా నువ్వు బ్రతకాలి. ఇది కాన్సెప్ట్, ఇది దేవుడు పెట్టిన కాన్సెప్ట్. లోపల ఉన్న బ్లడ్ అంతా బయటకు వచ్చేయాలి, ప్లస్ నువ్వు బ్రతకాలి. అది దేవుడి కోరిక. సో యేసయ్య చేయాల్సిన పని ఏంటంటే ఆయనలో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేయాలి, కానీ ఆయన బ్రతుకుంటాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, అది దేవుడి ప్లాన్ అది. ఎందుకంటే ఆ రక్తం అనేది ఏమైపోయింది, పాపం వచ్చేసింది, పాపంతో నిండి ఉంది. సో కంప్లీట్గా కరప్ట్ అయిపోయింది. సో కరప్ట్ అయిన బ్లడ్ని దేవుడు బయటకు తీసుకురావాలనుకున్నాడు. దట్స్ వాట్ ద మెసేజ్. సో అదేంటంటే నీ ప్లేస్లో, నీ స్థానంలో యేసయ్య నిలబడాలనుకున్నాడు, నీ స్థానంలో. అది మానవుడు వల్ల అవ్వలేదు. మానవుడు వల్ల అంటే బ్లడ్ అంతా బయటకు వచ్చేయాలి, ప్లస్ బ్రతుకుండాలి. అది సాధ్యమా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మానవుడు ఒక్కసారి బ్లడ్ బయటకు వచ్చేసిందంటే ఇంకా అవుట్, డెడ్, ఇంకా బ్రతకడాడు. సో అంటే బ్లడ్ బయటకు వచ్చేసిన తర్వాత జీవించాలని కష్టం అది. ఎందుకంటే ప్రాణం దేంట్లో ఉంది, రక్తంలో ఉంది. ఆ రక్తమే బయటకు వచ్చేస్తే ఇంకా ప్రాణాలు ఉండవు. సో అందుకనే దేవుడు అన్నాడు ఆయన స్థానం అంటే మానవుడు నరుడు స్థానంలోకి ఎవరు వచ్చారు, యేసయ్య వచ్చాడు. నరుడు స్థానంలోకి యేసయ్య వచ్చాడు. నీ స్థానం నేను తీసుకుంటాను, నీ స్థానం తీసుకుని రక్తం ఏదైతే రక్తం నాలో ఉందో ఆ రక్తం అంతా బయటకు విడిచిపెట్టేస్తా, ప్లస్ నేను బ్రతితా నీకోసం అని దేవుడు తెలియజేస్తాడు. నేను కోసం బ్రతితా, కానీ నేను ప్రాణాలతో ఉంటాను అని దేవుడు అక్కడ తెలియజేశాడు అన్నమాట. ప్రాణాలతో ఉంటాను, రక్తం తీసేయాలి బయటికి. దట్స్ వన్ థింగ్. ఎందుకంటే రక్తం దేవుడు మానవులకు పంపించాడు కాబట్టి రక్తం బయట తీసేయాలి. దట్స్ మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ఉన్నప్పుడు అది తీసేయాలి, రక్తం కంప్లీట్ తీసేయాలి. సో అదే ఆన్సర్ ఎక్కడ దొరికిందంటే రిజరెక్షన్లో దొరికింది మనకి. ఆ రక్తం బయటకు ఎలాగొచ్చేసిందంటే అదంతా ఇట్స్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ ద రిజరెక్షన్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ ఈస్టర్ రోజునే ఇదంతా మొత్తం జరిగింది. ఈస్టర్ రోజునే ఇదంతా దేవుడు తీసుకొచ్చాడు. ఇదంతా తీసుకొచ్చి మొదటిది ఆయన ఏం చేశాడంటే పరలోకం అనే దాంట్లో ఏదైతే పాపంతో నిండుందో ఆ పాపాన్ని ఫస్ట్ కూడా దేవుడు చేసిన తొలగించాడు. ఆ పాపాన్ని వాష్ అవుట్ చేసేసాడంటండి పరలోకం కల. అది ఎక్కడ రాయబడి ఉందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదువుకుంటే 9:23 మనం చదువుకుంటే ఫస్ట్ అంటే దేవుడు అంటే యేసయ్య ఏం చేశాడంటే ఆ శిలువలో మరణించినప్పుడు ఎప్పుడైతే ప్రాణాలు విడిచిపెట్టాడో ఆయన రక్తము తీసుకుని ఆయన రక్తం తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, పరలోకం వెళ్ళిపోయాడు. He went with the blood. ఈ బ్లడ్ తోటి దేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి ముందు నిలబడి ఆ బ్లడ్ అలా పోసాడంటండి. దట్స్ వాట్ హి హాస్ డన్.
మొదటిది ఆయన చేసిన పని అదే. చూడండి ఒకసారి మనం చదువుకుందాం. 9 ఏప్రిల్ రాసిన పత్రిక 9:23 ఒకసారి చదవమ్మా. వాట్ హ్యాపెన్ దేర్? పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశించలేదు. చూడండి ఇక్కడ చూడండి, ఇప్పుడు పరిశుద్ధులు అంటున్నారు. ప్రధాన యాజకులు పరిశుద్ధులు కాదు, వాళ్ళు కూడా పాపములే కదా, వారు కూడా పాపలే కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయాలి? అర్పించాలి, వాళ్ళు కూడా రక్తం చిందించాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఏమన్నాడంటే, ఈ హెబ్రూ పత్రిక ద్వారా మనకి ఏం తెలియజేస్తుందంటే, యేసయ్య ఏం చేశాడంటే ఫర్దర్ ది పరలోకం వెళ్ళాడు. ఈ వెంట్ టు ద హెవెన్ వేర్ ఇట్ వాజ్ కంప్లీట్లీ కరప్టెడ్. ఏదైతే పాపము పరలోకంలో ఉందో ఆ పాపముని ఏం చేశాడు? శుద్ధిని చేశాడు. మొదట పని ఆయన చేసింది అదే. ఫస్ట్ ఏం చేశాడు? నీళ్ళు ఉన్న పాపం, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పాపం అంట ఆయన రక్తంలో తీసుకున్నాడు. ప్రతి ఒక్క మానవుడిలో ఉన్న ప్రతి ఒక్క పాపము ఆయనలోకి తీసేసుకున్నాడు, ఆయన మీదకి తీసేసుకుని ఆయన ఏం చేశాడంటే సిలువలో వేలాడాడు. సిలువలో వేలాడినప్పుడు అంటే చూడండి, ఆయన రక్తం కంప్లీట్గా ఆయనలో ఉన్న బాడీలోంచి అంట ప్రతి ఒక్క బిట్ బయటకు వచ్చేలా చూశాడంటండి. ప్రతి ఒక్క డ్రాప్ కూడా ఆయనలో ఉండకూడదు. ఒక్క డ్రాప్, ఒక జీవం, ఒక్క డ్రాప్ కూడా ఆయనలో ఉండకూడదు. ప్రతిదీ బయటకు వచ్చేయాలి. ఆ సిలువలో జరిగింది అదే. అందుకని ఏం చేశారు? పొడిస్తారు. పొడవగానే ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. దట్ ప్రూవ్స్ దట్ దెర్ ఇస్ నో బ్లడ్ ఇన్ హిస్ బాడీ. బ్లడ్ అంతా బయటకు వచ్చేసింది. ఇంకా బ్లడ్ లేదు. యాక్చువల్గా చెప్పాలంటే సిలువ మీద ఉండేవారు దొంగలను ఏం చేశారంటే కొట్టారంటే, కాళ్ళ మీద కొట్టారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చనిపోయారా లేదని చూస్తారు. చనిపోకపోతే వారు ఏం చేస్తారంటే ఒక పెద్ద కర్ర తీసుకుంటారు, ఒక ఐరన్ రాడ్ లాంటివి తీసుకుంటారు, ఈ కాళ్ళంటే ఎర్రగొడతారంటే సిలువ మీద. దే బ్రేక్ ఇట్, బోన్స్ని బ్రేక్ చేస్తారు. ఆ బోన్స్ని విరగొట్టినప్పుడు ఏమవుతారంటే వాళ్ళు చనిపోతారు. బోన్స్ ఇరిగిపోయి వాళ్ళు చనిపోతారు. దట్స్ వాట్ దే డూ ఇట్. ఎందుకంటే ఇంకా దాని మీద పొట్టు ఉంటుంది. ఆ పొట్టు ఇరిగిపోయిందంటే ఇంకేముందండి వాళ్ళకి? ఇట్స్ అవుట్. ఏసైని కూడా బ్రేక్ చేద్దామని ఏసై దగ్గరికి వచ్చి కొడతానికి ట్రై చేస్తారు. కానీ ఒకసారి మనం మళ్ళీ చూద్దాం అని చెప్పి వారు ఏం చేశారంటే వాళ్ళు పొడిస్తారంటే, పొడవగానే ఏసై పాలకరు మాట్లాడరు. ఇంకా దాంట్లోంచి ఏమొచ్చింది? వాటర్ వచ్చింది. యేసయ్య చనిపోయారు. అందుకనే యెషయా గ్రంథంలో ఏమన్నా, ఆయన ఒక్క బోన్ కూడా ఇరగలేదు అంటారు. శరీరం అంతా ఇదైంది కానీ బాడీలో మాత్రం ఒక్క పార్ట్ కూడా విరగలేదంట. బోన్ షుడ్ నాట్ బి బ్రోకెన్. దట్స్ వాట్ బైబిల్ కాన్సెప్ట్. ఎందుకంటే శరీరం ఏమి అవ్వకూడదు, బోన్సే విరగకూడదు. ఇది మనం యేసయ్యలోంచి మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈస్టర్ ఏంటంటే బోన్స్ ఎరగకూడదు, ఇంకొకటి శరీరం ఏమోకూడదు, కానీ బ్లడ్ మాత్రం ఉండకూడదు బాడీలో. బ్లడ్ అంతా వెళ్ళిపోయింది, బోన్స్ విరగలేదు, శరీరము అలాగే ఉంటుంది. శరీరం ఏమో శరీరం కూడా రక్తం కారింది కానీ బట్ ద స్కిన్ వాజ్ లైక్ దట్ ఓన్లీ. ఆ స్కిన్కి ఏమవ్వాలి? ఆ స్కిన్ అలాగే ఉంది. సో రక్తం అంతా వెళ్ళిపోయింది. బాడీలో ఉన్న ప్రతి రక్తం అంటే మనలో ఉన్న పాపం అంతా ఆయన రక్తంలోకి తీసుకుని, సో ఆయన ద్వారాగా ఏం చేశాడంటే మొత్తం ఆయనలో ఉన్న ప్రతి ఒక్క డ్రాప్ని ఆయన విడిచిపెట్టేశాడు కిందకి. ఇంకా ఆయనలో ఒక్క డ్రాప్ కూడా లేదు. నాట్ ఈవెన్ వన్ డ్రాప్ ఇస్ దేర్ ఇన్ హిస్ బ్లడ్. ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్. ఓన్లీ వాటర్ కంటెంట్ మట్టి లాస్ట్కి వచ్చేది. అండ్ ఈ సే దట్ ఎస్. ఇప్పుడు అంటున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఈ రక్తం ఏదైతే చిందించాడో ఈ రక్తంతో లోకమంతా దేవుడు ఏం చేశాడు? శుద్ధిని చేశాడు. లోకమంతా శుద్ధిని చేయడమే కాదు కానీ ఆయన రక్తంతో ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పరలోకం వెళ్ళిపోయాడంట. పరలోకంలో ఆ లూసిఫర్ ఏదైతే పాపం తీసుకొచ్చి అక్కడంతా ఆ పాపం అక్కడైతే ఏదైతే పెట్టిందో ఆ పాపాన్ని ఏం చేశాడంట? కంప్లీట్ గా వాష్ అవుట్ చేసేసాడంట. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే, దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, అపవాదికి ఇంకా అధికారం లేదు వెళ్ళడానికి. ఈజ్ నో ఛాన్స్. బంద్ అయిపోయింది.
యేసయ్య మరణంతో, ఈస్టర్తో ఏమైందంటే దానికి ఎంట్రన్స్ ఆగిపోయింది. లూసిఫర్కి ఎంట్రన్స్ ఆగిపోయింది. పరలోకంకి ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా అధికారం లేదు. ఇట్స్ బికమ్ దెర్ ఇస్ నో సిన్ ఎనీమోర్ ఇన్ ద హెవెన్. ఆ పాపం అనేది ఇంకా లేదు అక్కడ. పాపం లేదు. ఆ పాపం అనేది అక్కడ శుద్ధిది అయిపోయింది. ఇంకా పరిశుద్ధమైన స్థలం అయిపోయింది. ఇంకా పరిశుద్ధమైన స్థలం మళ్ళీ యేసయ్య తిరిగి తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా దానికి అధికారం లేదు. దానికి అధికారం ఎక్కడుందంటే ఈ భూమి మీద ఉంది. ఆ భూమి మీద కూడా నువ్వు గీని దాన్ని యాక్సెప్ట్ చేస్తే మాత్రమే. అంటిల్ అన్లెస్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్ వాంట్ కమ్. అది పాత నిబంధనలో అదంతా చేసింది. కానీ ఇప్పుడు యేసయ్య రక్తంతో నువ్వు అది పారిపోతుంది. యేసయ్య రక్తంతో అది నీ దగ్గర రాలేదు. యేసయ్య రక్తంతో యేసయ్య రక్తం అంటే చాలు అది భయపడుతుంది. యేసయ్య రక్తం అంటే భయపడుతుంది. పరలోకంలో ఉన్న స్థానం అది పోగొట్టుకుంది. పరలోకంలోకి వెళ్ళడానికి ఎంట్రీ అది పోగొట్టుకుంది. ఇప్పుడు యోబు గ్రంథంలో చూసినట్టు ఊరంతా తిరిగి, భూమి అంతా తిరిగి వెళ్ళేది, దేవునితో అది పెట్టుకునేది, మాట్లాడుకునేది ఇప్పుడు అది లేదు. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళడానికే దానికి పర్మిషన్ లేదు. అవుట్. ఇంకా అది బౌండరీ, అది బౌండరీ అనేది సెపరేట్ అయిపోయింది. దెర్ ఇస్ నో వే టు ఎంటర్ ఇన్సైడ్ అగైన్. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ఇంకా అంత కంప్లీట్ గా అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అదంతా పరిశుద్ధంగా చేసిన తర్వాత ఏది పరలోకం అంతా పరిశుద్ధం చేసి దేవుడు తిరిగి వచ్చాడటండి. యేసయ్య తిరిగి వచ్చాడు. యేసయ్య తిరిగి వచ్చి ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు ఉన్నప్పుడు యేసయ్య పలికిన మాట ఏంటో తెలుసా? మానవుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, శిష్యుల దగ్గరికి వెళ్తాడు. దిస్ వెరీ ఇంపార్టెంట్. శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసయ్య మాట్లాడేది ఏంటంటే, చూడండి నా చేతులు చూడండి అంటాడు. అనలేదా? తోమా దగ్గరికి వెళ్తాడు, ఇంకా అందరూ శిష్యులు చూడండి నా చేతులు చూడండి, నేనే అంటాడు. ఇదిగో శరీరం చూడండి, ఇది నా శరీరమే చూడండి, ముట్టుకోండి అంటాడు. అంత శరీరం వెళ్ళినప్పుడు తోమా చేయి పెడతాడు, అందరు పెడతారు, ముట్టుకున్నప్పుడు ఇదిగో దిస్ ఇస్ మై ఫ్లెష్, దిస్ ఇస్ మై బోన్స్ అంటాడు. దిస్ ఇస్ మై ఫ్లెష్, దిస్ ఇస్ మై బోన్స్ అంటాడు. కానీ ఆయనలో ఏం లేదు? రక్తం లేదు. రక్తం. దట్స్ వాట్ ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆయనలో రక్తం లేదు. ఇంకా దేర్ ఇస్ నో బ్లడ్ ఇన్ హిమ్ ఎనీమోర్. బ్లడ్ అనేది వెళ్ళిపోయింది. ఇంకొన్నిది ఏముంది? శరీరం ఉంది, బోన్స్ మాత్రమే ఉన్నాయి. శరీరము, బోన్స్. అది అక్కడ రిఫరెన్స్ మీకు చూపిస్తాను. లూకా సువార్త 24:39 చదువుకుందాం. 24:39 లూకా సువార్త 24:39 చదువుకుంటే అక్కడ రాయబడి అనమాట. ఎస్, నేనే ఆయనను అనుటకు నా చేతులలో నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండునని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. చూడండి అంటే ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడంటే చూడండి నాది ఏంటి? నాది శరీరము, నాది ఎముకలు. కానీ ఐఎమ్ నాట్ ఎ స్పిరిట్ అంటున్నాడు దేవుడు. నేను ఆత్మను కాదంటున్నాడు. అవునా? దట్స్ వాట్ ద బైబిల్ సేస్. హి సెడ్ ఐఎమ్ నాట్ ఎ స్పిరిట్. ఐఎమ్ నాట్ ఎ స్పిరిట్ ఎనీమోర్. ఇది శరీరం నిజం, ఈ శరీరం నిజం, ఈ ఎముకలు నిజం. చూడండి, పట్టుకోండి, చూడండి, మీరు ఫీల్ అవ్వండి, చూడండి. నేను ఆత్మను కాదంటున్నాడు దేవుడు. ఐఎమ్ నాట్ ఎనీమోర్ ద స్పిరిట్. ఐఎమ్ నాట్ స్పిరిట్ అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రక్తము లేకున్నా ఆయనలో ఏముంది? జీవం ఉంది. రక్తం లేకుండా ఆయనలో ఏమొచ్చింది? జీవం వచ్చింది. అంటే ఆ రక్తం అంతా ఆయన బాడీ నుంచి వెళ్ళిపోయింది, కానీ జీవం మాత్రము ఇంకా. మనం ఏం తెలుసుకున్నాం? రక్తం ఉంటేనే దాంట్లో ఏముంటుంది? జీవం ఉంటుంది. సో ఆయనలో ఇంకా ఆ జీవం వచ్చింది. ఆ రక్తం కంప్లీట్గా ఏదైతే మనము చూసామో, ఏదైతే ఆ రక్తం ఏదైతే పాడైపోయింది, ఆ రక్తంలో ఏదైతే ఆ పాపం ఉందో ఆ పాపం అంతా కంప్లీట్గా రక్తం ద్వారా దేవుడు కిందకి పంపించేశాడు. కంప్లీట్గా పంపించేశాడు. సో ఇట్స్ అ పాసిబుల్. అంటే ఇప్పుడు యేసయ్య ఏమైనా రిజరెక్టెడ్ అంతేనే కదా. రిజరెక్షన్ అంటే యేసయ్య మన కోసం ఏమయ్యాడు? రిజరెక్టెడ్ అయ్యాడు. రిజరెక్టెడ్ అంటే తిరిగి లేచాడు. ఆయన మన కోసము ఆయన తిరిగి యేసయ్య తిరిగి లేచాడంటే నువ్వేమయ్యావు? యేసయ్య తిరిగి లేచాడంటే నువ్వు కూడా తిరిగి లేచావు. That's what the Bible says kada. If Jesus is resurrected for you, even you are resurrected. ఆయన ద్వారా నువ్వు కూడా తిరిగి లేచావు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జీసస్. ఆయన ద్వారా మనం తిరిగి లేచాం. ఆయన ద్వారా అంటే కదా సిలువలో ఆయనతో మరణించాం, మళ్ళీ తిరిగి ఆయనతో మనం లేచాం. దట్స్ వాట్ ద బైబిల్ క్లియర్లీ సేస్. ఆయనతో మరణించాం, తిరిగి మరి ఆయనతో తిరిగి లేచాం. సో తిరిగి లేచామంటే మనలో ఇప్పుడు ఏం లేదు? పాపం లేదు. We don't have sin now. That sin is gone off. And it's why we got resurrected through him. అది అంటాము. ర్యాప్చర్ టైం వస్తుంది కదా, అప్పుడా
రాత్రి టైం వచ్చినప్పుడు ఏమవుతాం మనం? శరీరం ఉంటుంది, బోన్స్ ఉంటాయి శరీరం, కానీ అది ఎలా ఉంటుంది? మహిమ రూపం. అది మహిమ శరీరం. దట్స్ వాట్ ద గాడ్ ఈస్ టీచింగ్. అని నీకు బ్లడ్ ఉండదు, ఇంకా నువ్వు ఎత్తబడినప్పుడు నీలో బ్లడ్ ఉండదు, ఆ ప్రాణంతో నువ్వు ఉండవు. యు ఆర్ గోయింగ్ టు బి విత్ ద బోన్, యు ఆర్ గోయింగ్ టు బి విత్ ద స్కిన్, బట్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ అ glorified body. That's what you can model. It's going to be glorified. ఆ శరీరము ఆ బోన్స్ అనేది మహిమ రూపంలో ఉంటుంది. అంటే నిజంగా శరీరం అనేది ఈ శరీరం కనపడతాం కాదు, మహిమ రూపము శరీరం ఇది. కానీ దాంట్లో రక్తం అనేది ఉంటుంది. మనం ఎత్తబడినప్పుడు ఆ రక్తం అనేది కనపడదు. ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ ఇదంతా పాసిబుల్ ఎవరితో? యేసయ్యతోనే పాసిబుల్. ఇట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గాడ్ ఆల్. అది యేసయ్యతోటే పాసిబుల్. సార్ రిజరక్షన్ అంటే ఏంటి? రిజరక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 4:25 త్వరగా చదవాలి. రోమిలకు రాసిన పత్రిక 4:25 చదువుకుంటే వాట్ ఈస్ యాక్చువల్ రిజరక్షన్? ఎస్, రోమిలకు రాసిన పత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు. దట్స్ వాట్ హి గాట్ రెజరెక్టెడ్ టు మేక్ us righteous. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. మనల్ని నీతిమంతులను చేయడానికి ఆయన తిరిగి లేచాడు. దట్ ఇస్ ఈస్టర్. టు మేక్ us righteous. మనల్ని నీతిమంతులు చేయడానికి, ఆయన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులు చేయడానికి. అంటే మనం నీతిమంతులు అయ్యామంటే మనం కూడా ఆయనతో తిరిగి లేచామని అర్థం. ఎస్, we got raised through him. We got raised through him. రోమిలకు రాసిన పత్రిక 10:10. How it is possible? How it is possible? We are, ఇప్పుడు నీలో రక్తం ఉందా? నీలో ఉందా రక్తం? ఇప్పుడు నీలో రక్తం ఉందా? నువ్వు నీతిమంతులు అయినప్పుడు తిరిగి లేచినప్పుడు నీలో రక్తం ఉందా? లేదు. You need to understand. Okay, మనకు బ్లడ్ ఉంది, జీవం వెళ్తుంది, బట్ దిస్ ఇస్ ఆల్స్ హ్యాపెనింగ్. దట్స్ కీప్ ఇట్ aside. బట్ అకార్డింగ్ టు ద ఈస్టర్ ఏదైతే రక్తం ఏసైతే చిందించి మొత్తం రక్తం తీసి పడిన తర్వాత ఆయనలో ఉంది ఏంటంటే శరీరము, బోన్స్ తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు ఏసేయమంటున్నాడు, నేను తిరిగి లేచాను మిమ్మల్ని నీతిమంతులు చేయడానికి. ఆయన తిరిగి లేచాడంటే మనం కూడా ఆయనతో పాటు ఏమయ్యాము? తిరిగి లేచాం. ఆయనతో కూడా తిరిగి లేచామంటే మనలో ఏ రక్తం లేదు, ఏదైతే పాపంతో నిండిన రక్తం మనలో లేదు. ఇట్స్ వెంట్ ఆఫ్. అది ఎలా కలుగుతుంది? రోమిలకు రాసిన పత్రిక 10:10 అంటున్నాడు చూడండి. ఏలే అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించు. విశ్వాసం అంటే నేను తిరిగి లేచానని చెప్పి నువ్వు విశ్వాసించాలి. నువ్వు విశ్వాసిస్తేనే అది జరుగుతుంది. అందుకని ఇప్పుడు అంటున్నాను కదా, మీలో రక్తం ఉందంటే అందరూ చూస్తున్నారా? విశ్వాసం లేదు. మనకు ఆ విశ్వాసం లేదు. దట్స్ వాట్ ద బైబిల్ క్లియర్ సేస్. నీకు ఆ విశ్వాసం లేదు కాబట్టి మనం ఒక్కొక్కరు ఫేస్ చూసుకొని నవ్వుకుంటున్నాం. బట్ ఆ విశ్వాసం నీలో ఉందంటే, ఎస్, దేవుడు నాకు ఆ రక్తం అంతా చిందించేసి ఆయన ఆ శరీరము ఆ ఎముకలతో తిరిగి లేచాడు నన్ను నీతి చేయడానికి. నువ్వు అది విశ్వాసిస్తే నీలేం లేదు, ఆ రక్తం లేదు, శరీరము ఆ ఎముకలు తప్ప. ఆయన ద్వారా నీలోకి ఏమొచ్చింది? ప్రాణం వచ్చింది. We made it righteous. We got holy. Yes. యోహాను సువార్త 1:13 అంటాడు చూడండి. లాస్ట్ ముగించిన 1:13 ఏమంటాడు చూడండి. ఎస్. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. మనం ఎవరి ద్వారా పుట్టాం? దేవుని ద్వారా పుట్టాం మనం. కానీ మనము నాట్ విత్ ద బ్లడ్, నాట్ విత్ ద శరీర ఆశలతో మనం పుట్టలే. బట్ వీఆర్ బోర్న్ విత్ ద గాడ్. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. దేవునితో మనం దేవుని రూపంలో మనం పుట్టాం. ఆయన మనల్ని పుట్టించాడు దేవుడు. అంటే మనలో ఏం లేదు, ఆ రక్తం లేదు. నాట్ విత్ ద బ్లడ్ ఎనీమోర్. ఆ జీవవాయులు ఎప్పుడైతే దేవుడు ఊదాడు, ఆ రక్తంలోనే జీవం ఉందన్నాడు, ఎప్పుడైతే అదన్నాడు, అది సిలువు తర్వాత అంత వెళ్ళిపోయింది. ఇట్స్ వెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంకా సిలువు తర్వాత ఇంకా రక్తం అనేది లేదు. ఆ రక్తంలో జీవం అనేది ఇంక లేదు. ఆ జీవం ఎవరు తీసుకొచ్చారు? గాడ్ బ్రాట్ దట్ లైఫ్. దేవుని ద్వారాగానే జీవం వచ్చింది. రక్తం ద్వారా ఇంకా లేనే లేదు. రక్తం ద్వారా లేదు. ఇట్స్ గోన్ అప్. వి ఆర్ గాట్ రేజ్డ్. అడగ 12 చదువు.
దాని ముందు లైన్ 12 చదువు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఆయన విశ్వాసించినప్పుడే ఆయనకి మనం పిల్లలు అవుతాం. until unless you won't become his children. సో ఈస్టర్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే అందరూ రక్తం ఉంది, రక్తంలో ప్రాణం ఉందని నమ్ముతున్నారు. కానీ మనము దేవుని పిల్లలైన తర్వాత మనం నమ్మాల్సింది ఏంటంటే మనలో ఏం లేదు, రక్తం లేదు. దట్స్ వాట్ వీ హ్యావ్ టు బిలీవ్. అది విశ్వాసించాలి, మనలో ఆ రక్తం లేదని విశ్వాసించాలి. ఎందుకంటే మన కోసం యేసయ్య మొత్తం ఆ రక్తం అంతా కాచేశాడు. నాట్ ఈవెన్ 1 డ్రాప్ ఇస్ దేర్, నాట్ ఈవెన్ 1 డ్రాప్. ఎందుకంటే ఆ బ్లడ్ అనేది కరప్ట్ అయిపోయింది. ఇట్స్ గాడ్ సిన్, ఇట్స్ గాడ్ కంప్లీట్ సిన్ ఉంది. ఆ సిన్ అనేది వెళ్ళిపోయి ఇంకా దేవుని రక్తం మనలోకి వచ్చింది. అంటే దేవుడి రక్తం అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ బ్లడ్ నౌ. ఆయనలాగా అయిపోయింది మన దేవుడు. వీ బికమ్ లైక్ జీసస్ నౌ. ఆయనతో తిరిగి లేచాం కాబట్టి ఇంకా మనలో ఆ రక్తము లేదు. యోహాను సువార్త 11:25-26. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మనలో రక్తం లేదు కదా, ఈ శరీరం ఉంది, ఈ శరీరంతో పాటు ఈ ఎముకలు ఉన్నాయి కదా, మనం తింటామా అనొచ్చు. మరి రక్తం లేనప్పుడు మనం భోజనం చేయొచ్చా అనుకుంటాం కదా. అయ్యా మనం రక్తం లేదంటున్నా కదా, మరి టేస్ట్ ఎలా తెలుస్తుంది, ఇది ఎలా తెలుస్తుంది అని మరి అంటారు కదా. డౌట్లు రావచ్చు మనం, అంతే కదా. రక్తమే లేదంటున్నారు పాస్టర్ గారు, అయిపోయింది రక్తం వెళ్ళిపోయినప్పుడు ఇంకా సరే మేము తిరిగి లేచామంటున్నావు, మరి మాకు ఆకలి లేదా మనం తింటాం. ఎస్ వీ క్యాన్. యేసయ్య ఏం చేశాడంటే చేపలు తిన్నాడు. యేసయ్య 40 దినాలు యేసయ్య అంటున్నాడు నేను శరీరంతో ఉన్నాను, నేను ఎముకలతో ఉన్నాను, రక్తం లేదు, కానీ ఏం చేస్తున్నాడు, చేపలు తిన్నాడు యేసయ్య. దట్స్ వాట్ హి హస్ డన్. చూడండి 25 యోహాను సువార్త 11:25 ఏమున్నది చూడండి. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట చెప్పుచున్నావా అని ఆమెను అడిగెను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని అతనితో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్లి బోధకుడు వచ్చి నన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియకు రహస్యముగా తెలిపెను. కాంటెక్స్ట్ ఇది కాదు కానీ మనం చదువుకుంటే ఇక్కడ యేసయ్య ఏం చేశాడంటే లూకా సువార్తలో మనకు కనపడుతుంది. అక్కడ వీళ్ళు ఏం చేస్తారు, యేసయ్య వెళ్తాడు కదా, ఎక్కడికి వెళ్తాడు ఒకసారి రెఫరెన్స్ తీయండి. యేసయ్య వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఆ సంభాషణ జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యన, ఇద్దరు వ్యక్తుల మధ్యన సంభాషణ జరుగుతుంది. సంభాషణ జరిగిన తర్వాత ఆ ఊరికి వెళ్ళినప్పుడు యేసయ్య వారితో పాటు ఉండి యేసయ్య ఏం చేస్తాడు, అక్కడ భోజనం చేస్తాడు, చేపలు తింటాడు. ఒకసారి చదువు అమ్మా, నీకు రెఫరెన్స్ దొరుకుతాయి, చదువు. ఆయన వారితో కూడా భోజనము చేయుటకు, రెఫరెన్స్ చెప్పమ్మా. లూకా 24:30. లూకా 24:30 చదవండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఆయన తిన్నారా లేదా, అక్కడ పంచిపెట్టారు, తిన్నారు కూడా. వితౌట్ బ్లడ్ వీ కెన్ ఈట్, విల్ ఫీల్ సేమ్ థింగ్. ఏసైలో ఉన్నాం మనం ఏసైలో జన్మించాం మనం. ఇంక మనలో ఏం లేదు, ఆ రక్తం లేదు. ఆ పాడైపోయిన రక్తం ఏదైతే ఏదైనా తోటలో అపవాది ఏ రక్తం అయితే పాడు చేసిందో ఆ రక్తము మనలో ఇంకా లేదు. వీ డోంట్ హ్యావ్ దట్ బ్లడ్, వీ హ్యావ్ నౌ ఓన్లీ ద స్కిన్ అండ్ ద బోన్స్. ఏసైలో ఉంటామంటే, ఏసైలో బాప్టిజం తీసుకుంటాక అర్థం ఏంటో, మనలో ఇంకా రక్తము లేదు. వీ హ్యావ్ ఓన్లీ ద బోన్స్ అండ్ వీ హ్యావ్ ఓన్లీ స్కిన్. ఆ జీవము యేసే ద్వారా మనకు ఆ జీవము వచ్చింది, ఆ ప్రాణం అనేది మనలోకి ఆయన ద్వారా వచ్చింది. సో వి విల్ నెవర్ డై. అందుకని యేసే అంటున్నాడు నువ్వు ఎప్పటికీ చనిపో, నాలో ఉంటే నువ్వు ఎప్పటికీ చనిపో. దట్స్ వాట్ వి బిలీవ్. అంటే మనకి రెండో మరణం ఏదైతే ఉందో, ఈ శరీరం అంతా వెళ్ళిపోతుంది, చనిపోతామేమో, కానీ సెకండ్ లైఫ్ వీ డోంట్ హ్యావ్ డెత్. మనకు మరణం లేదు. ఆ మరణం మనం జయిస్తాం అన్నమాట. యేసయ్యలో ఉంటే మనం దాన్ని జయిస్తాం. మనం వీ విల్ బి విన్నింగ్ దట్. అది ఎప్పుడైతే నువ్వు దాన్ని నమ్ముతావు, విశ్వాసిస్తావు దాన్ని. లూకా సువార్త 10:18 లూకా సువార్త 10:18 ఒక మాట రాయబడి ఉంది. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. యేసయ్య అంటే అక్కడ శిష్యులు అందరూ వచ్చి అంటున్నారు అంటే, మేము అద్భుతాలు చేసాం అంటారు. ఇంకా పై లైన్లో చదువుకుంటే అద్భుతాలు చేసాము, ఇవన్నీ చేసాము, అవి చేసామని అక్కడ వారు తెలియజేస్తున్నారంటండి. అద్భుతాలు చేశారు శిష్యులు. యేసయ్య అంటున్నారు నువ్వు వాళ్ళందరినీ చూసి, నువ్వు చేసిన అద్భుతాలు చూసి నువ్వు సంతోషించొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు చేసావు, ఇది చేసావు, నువ్వు సంతోషించొద్దు. కానీ ఈరోజు అంటే ఆ రోజు అలా మాట్లాడుతూ యేసయ్య చాలా సంతోషించాడంట. శిష్యులు చూస్తున్నారు, చాలా సంతోషించాడంట యేసయ్య. ఎందుకు? పైనుంచి ఒక మెరుపులాగా అపవాది కింద పడిపోతున్నాడంట. అది యేసయ్య చూశాడంటే మెరుపులాగా పడిపోతున్నాడు. అంటే ఈస్టర్ రోజుని ఏం జరిగిందంటే వాడు మెరుపులాగా కింద పడిపోయాడు.
ఈజ్ నో మోర్ ఇన్ ద హెవెన్. పరలోకంలో ఇంకా అపవాది వెళ్తాడు, దేవుడితో మాట్లాడదాని నో ఛాన్స్. ఇంకా అది ద్వారం అనేది మూయబడ్డది, ఐసే రక్తంతో ద్వారం మూయబడ్డది. ఇంకా ఓబు గ్రంథంలో జరిగిన ఈ విషయం ఏదైతే అపవాది వెళ్ళి దేవుడితో ఉన్నాడో అది ఛాన్సే లేదు, ఇంకా ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన స్థలం అయిపోయింది. పరిశుద్ధమైన స్థలం వెళ్ళినప్పుడు పాపులు ఇంకా దాంట్లోకి ఎంట్రీ లేదు, పాపులు ఇంకా దాంట్లోకి ఎంట్రీ ఇవ్వలేదు, అపవాదికి ఎంట్రీ ఇవ్వలేదు. అందుకని దేవుడు అక్కడ సెపరేట్ అయిపోయింది. ఆయన రక్తంతో, ఆయన శరీరంతో, ఆయన ఎముకలతో మొత్తం A to Z అనేది సెపరేట్ అయిపోయింది. అందుకని దేవుడు అక్కడ యేసయ్య చాలా సంతోషించాడంటే, హ్యాపీగా చూస్తున్నాడంటే, అది మెరుపులా కింద పడిపోతామంటే యేసయ్య చూసాడంటే అది దేవుడికి కావాలి. దట్స్ వాట్ ద కాన్సెప్ట్ ఇస్. ఆడు పడిపోవాలి, అది దేవుని ప్లాన్. స్టార్టింగ్లో ఉన్న దేవుని ప్లాన్ అది. ఆ ప్లాన్ ప్రకారంగా అక్కడ జరిగిపోయింది. కానీ యేసయ్య ఇక్కడ సంతోషిస్తున్నాడు, మెరుపులాగా పైనుంచి కింద పడ్డాడంటే, మెరుపులా పడిపోయాడు. సో ఆడింక లేడు, అపవాది ఇంకా అక్కడ ఆ రాజ్యంలో లేడు, దేవుని రాజ్యంలో లేడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ప్లస్ ఇక్కడ భూమి మీద మనలో ఆ రక్తం తీసేసి ఎముకలు శరీరంతో దేవుడు మనల్ని పెట్టాడు, మనల్ని శుద్ధిని చేశాడు, మనల్ని నీతిమంతులను చేశాడు. ఎందుకంటే అపవాది లేని చోటకి దేవుడు ఈ శరీరాలని దేవుడు అక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు. ఆయనతో మనం భోజనం చేస్తాం. అనుకున్న శిష్యులతో అంటారు, మీరుతో నేను భోజనం చేస్తాను, మరి తిరిగి నా రాజ్యంలో, నా తండ్రి రాజ్యంలో మీతో పాటు నేను భోజనం చేస్తాను, ఇదే నా లాస్ట్ విందు అంటాడు, ఇదే లాస్ట్ నా మీల్ ఇతడు అంటాడు. లాస్ట్ సఫర్ రోజున దేవుడు అది మాట్లాడింది అదే, దిస్ ఇస్ మై లాస్ట్, బట్ మీతో పాటు నేను మళ్ళీ నా తండ్రి రాజ్యములో మీతో పాటు భోజనం చేస్తాను. ఎస్, మనకు ఆకలేస్తుంది, అన్నీ ఉంటాయి అక్కడ, మనం తింటాం, అన్నీ చేస్తాం దేవుడి రాజ్యంలో. దేవుడే తయారు చేశాడు, దేవుడు మనకు ఆకలి పెట్టాడు, అన్నీ పెట్టాడు. ఇక్కడ దేవుని రాజ్యంలో కూడా ఉంటాయి. ఓన్లీ మన్నాలు కాదంటే అన్నీ దొరుకుతాయి అక్కడ. మన్నా అంటే అది దేవదూతల భోజనమేమో, కానీ మనకు సెపరేట్ భోజనం ఉంటుంది. అనుకోకండి ఆ మన్నాన్ని తిని ప్రజలందరూ ఇదైపోయారు, గునుక్కున్నారు, చనుక్కున్నారు అని. చేపలు దేవుడు పెట్టాడు తినడానికి, ఇవన్నీ పెట్టాడు, అన్నీ అక్కడ భోజన ప్రియులు అంటారు. నిజంగా బ్రదర్ అక్కడ దొరుకుతాయి అంటారా? ఈ ఎంజాయ్మెంట్ అక్కడ దొరుకుతుంది. ఇంకొకరు అంటారు, ఇలాంటి బిల్డింగ్లు అక్కడ ఉంటాయండి, ఇలాంటి కార్లు అక్కడ ఉంటాయి అంటే, నీకు ఏది కావాలంటే అది అక్కడ ఉంటుంది, నువ్వు జస్ట్ తలంచుకోవాలంటే అది అక్కడ వచ్చేస్తుంది. దేవుని రాజ్యం అలాగ ఉంటుంది. దేవుని రాజ్యము, అందుకనే చూడండి, దేవుని రాజ్యముతో ఈ భూమిని పోల్చలేమంటండి. ఇట్స్ హైలీ ఇంపార్టెంట్, జస్ట్ బిట్. అది ఈ భూమి అనేది జస్ట్ బిట్. రాజ్యం అనేది ఎంత అందమైన రాజ్యం అంటే దేవుని రాజ్యము. అందుకని అపవాది పోరాడిందంటండి, ఈ రాజ్యం నాకు కావాలని చెప్పి. అపవాది పోరాడింది అన్నప్పుడు మనకి ఇంకా రాజ్యాన్ని దేవుడు మనకి ఇస్తానంటే మనకి ఎంత సంతోషంతో తీసుకోవాలి. ఆయన రూపం, ఆయన స్వరూపంలో మనం ఉన్నామంటే దాన్ని ఎంతలా దక్కించుకోవాలి మనం. కానీ మనం ఏం చేస్తున్నాము, అపవాదికి ఇచ్చిన నరకాన్ని మనం దక్కించుకోవాలనుకుంటున్నాం, ఆడితో పాటు వాళ్ళ నరకానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం, ఆడు ఇచ్చిన చిన్న చిన్న ఆశలతో వెళ్ళి, చిన్న చిన్న శోధనతో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి కూర్చోవాలనుకుంటున్నాం, ఆడితోటి కాలాలనుకుంటున్నాం. అంటే పురుగు చావదు, అగ్ని ఆరదంట. అలాంటి పరిస్థితి మనకు రాబోతుంది అపవాదితో మనం ఉంటే. సో అలాంటి దాని నుంచి దేవుడు మనం రక్షిస్తాడు. సో ఇప్పుడు పరలోకం ఏమైంది, శుద్ధిగా దేవుడు తయారు చేశాడు. ఆయన రక్తంతో మొత్తం సిందించి పైకి వెళ్ళి శుద్ధి చేశాడు. అదే కాదు, మనలో ఉన్న కంప్లీట్గా దేవుడు ఏం చేశాడు, మనలో ఉన్న రక్తాన్ని ఏం చేశాడని ఆయన తీసేస్తాడు. అదే జరిగిందండి ఈస్టర్లో జరిగింది అదే. ఆయన రక్తం అనేది తీసి పడేశాడు ఈస్టర్లో. ఎస్, గాడ్ హస్ డన్ దట్ మిరకల్ ఇన్ దట్ ఈస్టర్ దిన. దేవుడు అద్భుతం చేశాడు, తిరిగి లేచాడు, మనల్ని నీతిమంతులు దేవుడు చేశాడు. దయచేసి అందరూ లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుందాం. గాడ్ హస్ స్పోకెన్ టు us. ఎస్, గాడ్ హస్ స్పోకెన్ టు us. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. తండ్రి ప్రభువా, ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని మీ సన్నిధిలో తీసుకొస్తున్నాం దేవా. ప్రతి ఒక్క బిడ్డని మీరు ముచ్చని దేవా తండ్రి. ఎస్ అయ్యా తండ్రి ప్రభువా,